స్వామి, మా ఊరి పండుగాడు బాగుంటే నా కాళ్ళు విరగొట్టుకునైనా సరే నీ కొండకి మోకాళ్ళ మీద నడిచొస్తా. మా కుటుంబం అంతా దుంపనాశనమైనా పర్వాలేదు కానీ మా పండుకు ఉద్యోగం వస్తే మా ఫ్యామిలీ అంతా అడుక్కునైనా సరే నీకో వెండి కిరీటం చేయిస్తాం. మా పండుగాడికి ఎక్కడో ఓ చోట మంచి ఉద్యోగం ఇప్పించు. అంతకు మించి ఏదైనా అడిగితే నీ ఎడమ కాలు చెప్పిచ్చు కొట్టు. నేను ఒక మాట అడుగుతాను, మీరేమీ అనుకోకండి. మీకోసం మీరు మొక్కుకోకుండా ఎవరో పండు కోసం ఆ దేవుని మొక్కుతున్నారే, ఇంతకీ ఎవరండి ఆ పండు? రాయలసీమను రత్నాలసీమగా మార్చిన ఇంద్ర. ప్రత్యర్థుల పాలట సింహ స్వప్నమైన నరసింహనాయుడు. మాస్ కోసమే పుట్టి మాస్ కోసమే పెరిగిన అని అంటామనుకున్నావా? కాదు, వాడొక వెధవ. వెధవన్నారా? వెధవ. వెధవలకే వెధవ. మరి అతను బాగుండాలని దేవుడికి మొక్కుతున్నారు. ఏం చెప్పమంటావయ్యా? వాడు చెడిపోయిందే కాక ఊరందరినీ చెడగొడుతున్నాడు. వాడికి ఉద్యోగం దొరికి ఈ ఊరు వదిలిపోతే ఈ ఊరికి పట్టిన దరిద్రం వదులుద్దని అంతేదవా? ఈ భీమవరానికే బిగ్గెస్ట్ ఎదవ. తెల్లారి ఉంచుకోవడానికి ఒక జోకర్ కూడా రాలేదు. నన్ను ఉంచుకోకూడదు, బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఆవిడ అడిగింది జోకర్ని, బ్రోకర్ని కాదు. ఏంట్రా అన్ని కథగా ఉన్నాయా? అన్ని సెట్ చేసి తెచ్చా, తీసుకో, కొట్టు. ఇదేం షో? బొంగులో షో. ఇక్కడ షో. పండు తర్వాత పందానికి ఏం పెడతావు నాయనా? ఈసారి వాడి ప్యాంట్ పెడతాను. ఉంగరాలు, గొలుసు, షర్టు, ఇప్పుడు ప్యాంటా? దొరక్క పుట్టినరోజు నాడు నీకు దొరికానేట్రా బాబు. నీకో దండం, నీ ప్యాక్కో దండం. వద్దురా బాబు, వద్దు. కర్మ ఈనాడు చేసుకున్న పాపం. అయ్యో చెత్తముండా కొడుకు నా పొరువంతా తీసేశాడు. ఏంటండి అవతారం? అవతారమా? నీ కన్న కొడుక్కి తండ్రినైనందుకు నాకు ఈ కర్మే. ఆ రాంబాబు గడి బట్టలు నగలు తీసుకుని ప్యాకెట్లో పోగొట్టాడంటే నీ కొడుకు. అటు నానేమో పంచాయతీ పెట్టి 10,000 కడతావా, నీ బట్టలు ఒప్పదీస్తావా అని నా బట్టలు ఒప్పదించాడే. మీరేదో బాగా వేడి మీద ఉన్నట్టున్నారు. చల్లటి మజ్జిగతేనా? అందులో 2 ఏంట్రిన్ చుక్కలు కూడా వేసి. అవే మాటలండి. అనవసరంగా నా బొట్టు గాజులు తీసేయమంటారా? నిన్న సాయంకాలమే 4 బొట్టు పిల్లల ప్యాకెట్ కొనుక్కున్నాను. ఓ సినియం, మొగుడు పోయినా పర్వాలేదు కానీ నీకు బొట్టు పిల్లలు మాత్రం కావాలి. పొగొస్తాను అంటించేశాడే ఏంటుడు. ఆగండి, మీరన్న మాటలకి నా కొడుకు ఏ అగాచ్యం చేసుకుంటున్నాడో ఏమో. ఆహా, అంత అదృష్టం కూడానా నాకు? ఊరుకోండి. గ్రహచారం, నాంచారం, పోచారం, బాన్ భాంబ్రియా, మృగుజాది బజావ్. అంటే ఏదో ఒక రోజు ప్రతి మనిషిలో మార్పు వస్తుందని దాని అర్థం. దాని అర్థం అది కాదే. తండ్రి రామచంద్రయ్య, నాకు తెలిసి అర్థం అది. తల్లి యశోద, ఏంటి కన్నయ్య? నేను అలా ద్వారకా దాకా వెళ్ళొస్తాను. వెళ్ళిరా కన్నయ్య. నువ్వు వచ్చాక వెన్న ముద్దలు చేసి పెడతాను. సంతోషం. ఈ పట్టుకు ఎవడైతే జరిగిండ్రి ఇస్తాడో వాడే పులాసులే కూడా ఇస్తాడు. నా బంగారు కొండ. ఆయన చిన్ని కృష్ణ. ఏంటి నాన్న? ఆ బుడ్లో దాసిన వెండి కృష్ణుని టిచ్చెళ్ళు నాయన. అది కృష్ణుడు మాసిపోతే కలర్ కోటింగ్ చేద్దామని తీసుకెళ్తాను. నీకెందుకు ఆ శ్రమ నాయన? నేను నీకు ఇస్తాను. ఈడేంటి గెటప్ లో ఉన్నాడు? ఈ గెటప్ పెట్టరా నాయనా పండు. శ్రీకృష్ణుడు ఎదురుగా కూర్చునుంటే కాళ్ళకు దండం పెట్టి చేతిలో 100 రూపాయలు పెట్టాలని తెలీదారా నీకు? ఏం పెట్టాలి? 100 రూపాయలు. డొక్కలు పడితే నీ అయ్యా. కృష్ణుడు పేరెత్తితే నాకు ఎక్కడ మడుతుంది. ఏమైందిరా? పొద్దున్నే మా ఇంట్లో నుంచి ఎండి కృష్ణుడు తీసుకొస్తుంటే మా బాబు కోఆపరేట్ చేయలేదా? నువ్వు పేకాట్లో పెడతావని భయపడి ఉంటారు. అవునరా, ఇవన్నీ ఒరిజినల్లా? ఒరిజినల్ అయితే ఒంటరిగా ఎందుకు కూర్చుంటాను రా? ఇటు రాదును అటు 4 గోపికలను వెంటేసి కూర్చోను. ఈ మధ్యన నీకు చాలా పెరిగిందిరా. ఏంటోరా, ఈ మధ్య మనసు పెరుగుతుంది కానీ వయసు పెరగడం లేదు. రేయ్ సల్లేగా నీకు విషయం తెలుసా? ఏంట్రా? ఆ శెట్టి గారు లేరు, విగ్రహాలను తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తున్నారంట. ఇప్పుడు నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం రా. కొంచెం చూసివ్వండి. ఎప్పుడు ఇంత సొట్టపట్ట బిందెలు పట్టుకొస్తావు? డబ్బులు మాత్రం ఎక్కువ కావాలా? డబ్బులు తీసుకెళ్ళు. ఎందా ఎళ్ళు.
ఊళ్ళో వాళ్ళకి డైలీ పేపర్లు, మనకేమో పార్సల్ పేపర్లు. లక్ష్మీదేవి నన్ను మాత్రం కాపాడు. అయ్యా పొద్దున కొట్టి తీసారటి పనికి మాల బేరాలన్నీ వచ్చే ఈ టైంలోనేగా నా చింతపండు. అయినా నువ్వేంది ఈ టైంలో వచ్చా? పొద్దున్నే మా నాన్న మీకు కనిపించాడా? కనపడకే, గోషి పెట్టుకొని ఫ్యాషన్ టీవీలో కనపడ్డట్టు కనపడ్డాడు. అంతా నీ పుణ్యమేనట్టుగా. అవునండి, ఆ బెంకతోనే మా నాన్న మంచాన పడ్డాడు. మరి నీలాంటి హండికి అన్నప్పుడు పడక చేస్తాడా? సరేలే, వచ్చిన పని ఏందో చెప్పు. శెట్టి గారు, నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయానండి. మా నాన్నకి మందులు కొట్టడం కోసం తరతరాలుగా మా ఇంట్లో ఉన్న ఈ చిన్ని కిష్టుని మీ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళాలని వచ్చాను సార్. ఇది చాలా పవర్ఫుల్ కిష్టుడు సార్. అంత గొప్పదా? వినాయకుడు పాలు తాగాడా? తాగాడు, నేను కూడా పట్టాగా. ఈ మా చిన్ని కిష్టుడు కూల్ డ్రింక్ తాగుతాడండి. అంత ఎర్రి పప్పులాగా కనబడుతున్నా? కూల్ డ్రింక్ ఎక్కడ తాగుతాడు దేవుడు? కావాలంటే కూల్ డ్రింక్ ఇవ్వండి, ఇప్పుడే తాగిస్తాను మీ ఎదురుగా. నిజంగానా? పట్టరండి. సరే ఉండు. ఇంకా నయం ఫిల్టర్ కాఫీ తాగుతాడు, దేవుడు కూల్ డ్రింక్ తాగుతాడు. ఏంది అది? ఏంది చెంచాతో తాగడమే శ్రీకృష్ణుడు? వాళ్ళండి పట్టించాలి కానీ బకెట్లు బకెట్లు లాగేస్తాడు. పవర్ఫుల్ కృష్ణుడు. కృష్ణ నిజమేనే, గట్టగట్ట తాగెత్తన్నాడు. చూసారా ఎలా తాగేశాడు? వాయు వాయు, ఇట్లాంటి విగ్రహాన్ని నా జన్మలో చూడలేదు సుమా. నా చింతపండు ఇదిగో, ఈ 1000 రూపాయలు తీసుకోపో, పండుగ చేసుకో. పండగ అట్లా లేదండి, నా స్వామిని తీసుకెళ్ళిపోతా. వద్దు ఉండు, ఇదిగో డబ్బులు. డబ్బులు ఇచ్చాక బయలుదేరు. స్వామి పూజ చేస్తే కానీ ముట్టుకోకూడదు. స్వామి వెళ్తానే చెప్పావుగా ఒకసారి. నీకు కాదు, మా స్వామికి. బొమ్మతో మాట్లాడటమేంది? అటాచ్మెంట్ ఉంటదిలే, కాలం పడు దిగులుగా. స్వామి ఉండు, ఇంకో కూల్ డ్రింక్ చేస్తా. ఏ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి. ఏంటి శెట్టి గారు, ఈవేళ అప్పుడు పూజ చేస్తున్నారు? ఇది మామూలు విగ్రహం అనుకున్నావా? మోస్ట్ పవర్ఫుల్ గాడ్. కూల్ డ్రింక్ కూడా తాగుతాడు తెలుసా, లార్డ్ కృష్ణ. ఇంకా నయం, హార్లిక్స్ కూడా తాగుతుందని. అర్రే, ఈ మ్యాటర్ అడగటం మర్చిపోయానే. ఏం స్వామి, హార్లిక్స్ తాగుతావా? తాగుతాడంట. అంతా నా భ్రమ కాకపోతే విగ్రహం కూల్ డ్రింక్ తాగుద్దా? షట్ అప్, వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. స్వామి, ఈ మ్యాడ్ ఫెలోస్ కళ్ళు తెరుచుకునేలా ఈ కూల్ డ్రింక్ తాగు స్వామి. ఏది కుర్తి పట్టినట్టు పట్టేవరా, కడుపు ఉబ్బిపోతుందిరా, వదిలేరా. తాగు స్వామి, తాగు స్వామి, తాగు స్వామి. డ్రింక్, ఈట్, ప్లేట్. చూసారా ఎలా తాగుతున్నాడు? మనిషి తాగినట్టే. దేవా దీన బాంధవా. ఆహా, ఏ విగ్రహం తెచ్చావయ్యా? సిట్టి నేను ఒక కూల్ డ్రింక్ తాగిస్తా. ఏంది నువ్వు తాగిచ్చేది? కూల్ డ్రింకు 100 అవుద్దని మాట చెబుతున్నాను. అది కూడా నా కొట్లోనే కొనాలా? పొండే అవతలకే. స్వామి, ఇవాళకి షాప్ మూసేస్తున్నా. నా కూల్ డ్రింక్ స్టాక్ అంతా అయిపోయింది. టౌన్కి వెళ్ళి స్టాక్ పట్టుకొస్తాను. అప్పటిదాకా లోపల ఊకో. నువ్వు ఏ క్షణంలో మా షాపులో అడుగు పెట్టావు, పండగే పండగ. స్వామి నువ్వు జాగ్రత్త, కూకో, వచ్చేస్తాను. కృష్ణార్పణం. సర్పంచ్ గారు, ప్యాకాట ఒలింపిక్స్ లో లేదా? ఉంటే నేను అక్కడే ఆడదాను కదా. ఏంటి షో అయిపోయింది, డబ్బులు తీయండి. డబ్బులు గుండు కొట్టించుకోవడానికి అనవసరంగా మనోళ్ళు తిరుపతి వెళ్తున్నారు. ఈ సర్పంచ్ దగ్గరికి వస్తే 2 నిమిషాల్లో అందరికి గుండు చేస్తుంది. మళ్ళీ పోయిందా? నాకు తెలుసురా నీ సంగతి. అవును, శెట్టి గారు ఇచ్చిన డబ్బుతో కళ్ళజోడుకునేసావా ఏంటి? ఒక్కలే గాని. అవును, నువ్వు ఎలా వచ్చావు? కిటికీలోంచి దూకొచ్చా. నా బంగారమే, నా పవన్ కళ్యాణ్. ఏంట్రా ఆ గెటప్ ఏంటి? తిరణాల్లో అడుగు చెబుతామని వేసుకున్నాడు. నీకెందుకు? రే వెళ్దాం పద. మళ్ళీ ఎక్కడికి రా బాబు? కొట్లో దొంగతనం జరిగింది కదా. నీకెట్ట తెలుసు? చేస్తే తెలీదా? చేస్తేనా? అదే చూస్తే తెలుస్తుంది కదా అంటున్నాడు. ఏందయ్యా చూస్తే తెలిసేది నా చింతపండు. షాప్ అంతా ఎలా దోచేశారో చూడేదో మానభంగం టైప్ లో. ఇది సెకండ్ గునియా రాను, ఇడికి దెంగి దోమలు కొట్ట. ఏం శెట్టి గారు, అంతా చేసినోనే తిడుతున్నావు, చేయించినోనే తిట్టవా?
అంటే వాడెవడో నీకు తెలుసా? అబే మాకేం తెలుసు, ఈడేదో చేసినట్టు నేను చేయించినట్టు మమ్మల్ని అడుగుతున్నారు. ఇదిగో మా కృష్ణుడు మాకు ఇష్టండి, అవతల మా నాన్న కృష్ణ కృష్ణ అని కలరిస్తున్నాడు. మీ నాన్న కృష్ణ ఫ్యానా? కాదు, ముమ్మద్ ఖాన్ ఫ్యాన్. నేను కూడా. అబ్బో. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఇదిగో పండు పండు తొక్కి తొక్కి. మరి షాపులో సామాన్లతో పాటు ఆ కృష్ణుడి విగ్రహం కూడా పోయింది. నా కృష్ణుడు బాబు పోయిందా? నా కృష్ణుడు బాబు పోయిందంటే నేను ఊరుకుంటా అనుకుంటా, పంచాయతీ పెట్టి నేను ఎంతో తెలుస్తా. ఇదిగో పండు 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 పండు. ఇగో నీకు అడ్డం పట్టుకుంటాను. ఇదిగో ఈ 2000 పెట్టుకొని 2000 ఈసారి గిట్ట కానీ అమ్మా. సరే, ఈసారి సరి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ టైం వస్తాను. నా కృష్ణుడు ఎలాగైనా సరే ఎత్తి పెట్టాలి. అయ్యమ్మా, మంచోడు కాబట్టి సరిపోయింది. లక్ష్మి లక్ష్మి ఎక్కడ చచ్చావే? ఇక్కడే ఉన్నాను. గుడ్లు పెట్టాను ఎయ్యి. చాలా ఊరుకోండి, మీరు గుడ్లు పెట్టడం ఏంటి? నేనేం పెడతాను గుడ్లు, నువ్వు పెడదు గాని. ఎటకారం చాలు గాని. ఇందులో 10 కోడి గుడ్లు పెట్టాను, ఏమైనా? ఏమో నాకేం తెలుసు. నీకేం తెలుసా అంటే ఉన్నాడుగా దొంగ నా కొడుకు, ఆడే తీసుంటాడు. పుణ్యక్షేత్రాలన్నీ తిప్పి ఒక పుణ్య పురుషుణ్ణి కనవే అంటే ఇలాంటి చెత్త నా కొడుకుని కన్నావు. మొదలు పెట్టావని రాసా. 10 గుడ్లు అమ్మితే ఏమొస్తుంది? తొక్క 20 రూపాయలు వస్తుంది. ఇదిగో 100 పండగ చేసుకో. 100 అంటే ఏకంగా కోడిని అమ్మేశావురా? కోడిని కాదు, ఈ పొట్టోని నాకు అమ్మాడు. ఈ ఎదవను కొన్న ఎదవేవడరా? ఏయ్, నువ్వు నోరు మూయరా పొట్టినాయాల. నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఇదిగో తీసుకెడు పో, పండగ చేసుకో. ఇదేంటి శెట్టి గారు 200 ఇచ్చారు? కృష్ణుడు అంటే కాస్ట్లీ అమ్మ, శివుడు సింపులే కదా, 200 చాలు, వెళ్ళిపో. శెట్టి గారు అయ్యా, దాంట్లో నా వాటా 100 ఉంది, తీసుకొస్తాను. తెచ్చుకోపో. ఇదిగో రామచంద్రయ్య, ఇన్నాళ్ళు మీరంత బాకీ ఉన్న ఫోన్లే పాపం అని వదిలేసి ఊరుకున్నా. ఇక ఊరుకునేది లేదు. తక్షణం నా బాకీ కట్టండి. సరిగ్గా వారంలోగా నా బాకీ కట్టకపోతే మీ ఇల్లు వేలం వేసి మిమ్మల్ని రోడ్డు మీదకి ఏడుస్తా. నామాలు పెట్టుకున్నంత మాత్రాన నఫ్సాగాడనుకున్నారేమో, నా తడాఖ ఏంటో చూపిస్తా. పదన్నయ్య. పదరా. వీడిని ఇలా వదిలిపెట్టి లాభం లేదే. సీరియస్ గా ఆలోచిద్దాం. వీడు చేసిన అప్పులన్నీ వీడే కట్టేటట్టు చేద్దాం. నమస్కారం బావగారు. రండి రండి అమ్మా, కూర్చోండి. అల్లుడు గారు కూర్చోండి. రండి, ఓ ఆట వేసుకుందాం. మనం వచ్చింది పేకాట కదరా, ఇటు కూర్చొని తగలడు. కూర్చో. అల్లుడు గారు ఏం తీసుకుంటారా? ఒక 500 అప్పిస్తే గంట చేస్తా. మా వాడికి ఎటకారాలు ఎక్కువలేండి బావగారు. అమ్మాయిని పిలిపించండి. రెడీ అవుతుందండి బావగారా. అన్నట్టు అబ్బాయి ఏం చేస్తాడో చెప్పలేదు. మా వాడు క్రికెట్ ఆడుతుంటే జనం ఓ తప్పట్లు కొడుతున్నారా? మరైతే పథకాలు ఏమైనా వచ్చాయండి? ఓ బోల్డ్ అని వచ్చాయి. నిన్నటి దాకా మెళ్ళ వేసుకునే తిరిగాడు. చూడండి మెడ ఎలా ఉంగిపోయిందో. చాలు గాని పైకి లేపరా. పిలుస్తారా? వసా ఆ అమ్మాయిని త్వరగా తీసుకురండి. అమ్మా కూర్చో. అమ్మాయి వచ్చింది చూడరా. చూడరా. చూడే. ఇప్పుడు చెప్పరా, పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకుంటాను. ఆంటీ, నేను ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడొచ్చా? దానికేమమ్మా, నిరభ్యంతరంగా తీసుకెళ్ళు. మేము ఈ లోపు లావాదేవీలు మాట్లాడుకుంటాం. వెళ్ళరా. అసలు నాకు ఈ పెళ్ళి అంటేనే ఇష్టం లేదండి. చాలా థ్యాంక్స్ అండి. మీరెక్కడ నన్ను ఇష్టపడతారోనని టెన్షన్ పడి చచ్చాను. అదేంటండి? నేను చిరంజీవి గారి మేనేజర్ మాణిక్యాన్ని ప్రేమించాను. అతనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పోయినసారి మా ఊరికి షూటింగ్ వచ్చినప్పుడు ఇక్కడే క్యాంప్ వేశారు. అప్పుడే మా ఇద్దరు మనసులు కలిశాయి. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటే మీకు కావాల్సిన కట్నం డబ్బులు వచ్చేస్తాయి. మీ అప్పులు తీర్చుకోవచ్చు. పెళ్ళయ్యేలోపు ఏదో విధంగా నేను మాణిక్యంతో వెళ్ళిపోతాను. రేయ్, మా మాటలు అయిపోయినాయి, నువ్వు మాట్లాడించాలి కానీ వచ్చేసేయి. జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి. జయ మంగళ. నాన్న కన్నయ్య, ఏమైందిరా? నీ ముఖంలో అసలు పెళ్లి కలే లేదు. దిల్ వాలే దునియా లే జాయింగి, ఓ లడ్కి జెండా పక్కడికి జాయింగి. నాకేం అర్థం కాలేదురా. నీకు అర్థం కాదు, పెళ్లికి వచ్చిన వాళ్ళందరికి అర్థం అవుద్ది. ఒక 5 నిమిషాలు ఆగితే. వస్తున్నా, త్వరగా రండి. పేటల మీద కూర్చోడానికి పంతులు గారు పిలుస్తున్నారా? ఎందుకు? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. బావగారు అల్లుడి గారికి ఎక్స్ట్రాలు ఎక్కువే. మామగారికి ఎక్స్ట్రా తక్కువ.
ముందు మీ అమ్మాయి లోపల ఉందో చూసుకోండి. ఎందుకు లేదు, లోపల తయారవుతుందండి. దేనికి బయలుదేరటానికా? బయలుదేరడానికా? పద్మావతి, అమ్మ పద్మావతి. అదే ఏంటన్నా? అదిగో మా అమ్మాయి, బాగా చూసుకోండి. బావగారా, ఈ మధ్యన మీ ఓడికి తెక్కెక్కిపోయినట్టుందా? తిక్కలేదు గెక్కలేదు, పెళ్ళి అనుకున్నాక దిష్టి తగిలింది. అవును. పెళ్ళి ఏదాకా పిచ్చ పిచ్చ వాగుడు అనేసి మెదలకుండా కూర్చో. బావగారు కాఫీలు కింద అవుతారండి. కాఫీ లేదు బావలే, నీ అబ్బా నీదో గొడవ. పద. ఏంటి ఇంకెక్కడే ఉంది? కొంప తీసి నమస్కారం. వెళ్ళండి లోపలికి వెళ్ళండి. ఏంటి ఇంకా నువ్వు బయలుదేరలేదా? మాణిక్యం ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. కలవటం లేదా? ఏమైనా ముహూర్తాలు చూసుకొని వస్తారా ఏంటి? పెళ్లి చేసుకోవడానికి ముహూర్తాలు కానీ లేచిపోవడానికి ముహూర్తాలు అక్కల. అయ్య బాబోయ్. మాణిక్యం, హలో. అలాగే మాణిక్యం, సరే. ఏమన్నాడు? దారిలో ఉన్నాడా? ఇవాళ తన హీరో గారితో అర్జెంట్ గా ఉండాల్సి వచ్చిందిట. నువ్వు పెళ్లి చేసుకుని నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. చాలా వరకు నువ్వు ఇప్పుడు లేచిపోయావు అనుకో, పలానా గాలి సుబ్బారావు అమ్మాయి లేచిపోయింది అంటారు. అదే రేపు పొద్దున పెళ్ళయ్యాక లేచిపోయావు అనుకో, పండుగాడు పెళ్ళ లేచిపోయిందని ఊరంతా పుకారెత్తుతుంది. తల ఎక్కడ పెట్టుకోవాలి తెలియక సావాలి. నా వల్ల కాదు, తేల్చేస్తాను. పండుగారు ప్లీజ్ అరవకండి. వాళ్ళకి తెలిస్తే మా కుటుంబం పరువు పోతుంది. మీరు పెళ్లి కాదంటే నాతో సహా మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. ప్లీజ్ ఈ పెళ్లి కాదనకండి. ప్లీజ్ పండుగారు, ప్లీజ్. ఏంటి ఇంకా రాలేదు? పూలెలా ఉన్నాయి? మత్తుగా ఉన్నాయి. ఈ టీ తాగండి, గమ్మత్తుగా ఉంటుంది. టీ ఏంటి? పాలు తాగితే నిద్ర వస్తుంది. ఆహా, నీ కాట్రలో నా జెర్రీ. పెళ్ళైతే మారుతావు అనుకున్నాను కానీ ఎంత ఫాస్ట్ గా మారుతావు నేను అనుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. అలా అనుకునే నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి? మాణిక్యం దగ్గరికి, హైదరాబాద్. ఈ టైంలోనా? మీరే అన్నారు కదా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం కానీ లేచిపోవడానికి కాదు అని. ఆగు, నువ్వు వెళ్తే నేను ఇక్కడ ఏం చేయాలి? నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నా పరువు పోతుంది. కనీసం మన ఇంట్లో వాళ్ళు మనం హనీమూన్కి వెళ్ళాం అనుకుంటారు. ఆ సూట్ కేసు ఇలాగే అదా. ఇదే హైదరాబాద్. వీడెవడండి బాబు, ఈ ముక్క చార్మినార్ చూపించిన తర్వాత కూడా చెప్పాలా అని మీరు అడగొచ్చు. అలవాటైపోయింది, అడ్జస్ట్ అయిపోండి. 90 లక్షలు దాటుతున్న ఇక్కడ జనాభాకి ఈ మధ్య ఓ కొత్త భయం పట్టుకుంది. అదేనండి మాఫియా. ఇతని పేరు జయాభాయ్. భూ కబ్జాలు, సెటిల్మెంట్లతో పాటు అమ్మాయిల్ని అక్రమంగా దుబాయ్ షేకులకు అమ్మేస్తుంటాడు. అదే ఇతడి వ్యాపారం. ఇక ఇతని పేరు జగ్గుభాయ్. రౌడీయిజం, గుండాయిజంతో పాటు కిడ్నాప్లు, మర్డర్లు చాలా తేలిగ్గా చేస్తుంటాడు. ఈ 2 గ్యాంగ్ల మధ్య మనం ఏం పోసినా పెట్రోలై మండుద్ది. ఇలా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంది, కానీ ఇంకెక్కువగా లాక్కుండా కథలకొద్దాం. బుల్బుల్లి కన్నుల చిన్నదానా, మనసుకు నచ్చిన వన్నేదానా, మరచిపోయావా? సారీ. సారీ అండి, కళ్ళు లేనోడిగా అందుకే మిమ్మల్ని తగులుకున్నాను. అదే తగిలాను. పర్వాలేదు, తీసుకోండి. అవును, మీరు గుడ్డివాళ్ళు కదా, ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు? ప్రయాణించడానికి కళ్ళెందుకండి, కాసులుంటే సరిపోతుంది కదా. సారీ, ఇదిగోండి. బుల్బుల్లి కన్నుల చిన్నదానా, పరుసుకు వర్ణి, ఇదేదో పెద్ద సుదీర్ఘ ప్రయాణికులు రావుంది. ఇక లాభం లేదు.
మనం రంగంలోకి దిగాల్సిందే. వీళ్ళెవరు హజ్ కటౌట్లో ఫోటోల్లో ఉన్నారు? హనీమూన్కి వీళ్ళు గెటప్లో బయలుదేరినట్టున్నారు. గోల్డ్ విపరీతంగా ఉంది. ట్రై చేద్దాం. మీరు తాళి కట్టేటప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? తాళి అయితే కట్టాను కానీ అతనితో కాపురం జాగ్రత్త చేసుకో. వీడెవడు తాళి ఇడిగట్టి ఇంకోటితో కాపురం చేయమంటాడు? కొంప తీసిడు లకలక. పద్మా, మాణిక్యం, పద్మావతి, ఈ క్యారెక్టర్ ఎవరబ్బా? ఇతనే మాణిక్యం. మాణిక్యం ఈయనే నన్ను పెళ్లి చేసుకున్నది, పండుగారు. థ్యాంక్స్ బాస్. మీరు పెళ్లి చేసుకుని మా ప్రేమను నిలబెట్టారు. ఓ నాయన, వీడి పెళ్లి చేసుకుని వాడి ప్రేమను నిలబెట్టమేంటి? ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, డైలీ సీరియల్లా. పర్వాలేదు సార్, అమ్మాయిని మాత్రం జాగ్రత్త చూసుకోండి. నేను చూసుకుంటాను బాస్. నా కోసం చిరంజీవి గారు వెయిట్ చేస్తూ ఉంటారు. నేను బయలుదేరుతాను. రా పద్మ. వెళ్తాను. మాణిక్యం గారు ఒక్క నిమిషం. ఈ ఉంగరాలు, ఈ చైన్ మీ అత్తగారు నాకు పెట్టింది, తీసుకోండి. అయ్యో భలేవారే, నాకు వద్దండి. ఎంతో సాయం చేశారు, మీరే ఉంచుకోండి. లేదండి, ఇవన్నీ మీకే చెందాలి. కాదండి, తీసుకోండి. పండుగారు, ఇదిగోండి మీరు కట్టిన తాళి. బాబు, ఏ ఊరమ్మ మందే? నువ్వెవరు, వాడెవరు, మధ్యలో అమ్మాయి ఎవరు? అసలేంటి కదా? ఇది జరిగింది. వారిని ఈ ప్రపంచంలో నా అలాంటి మాయకులే కాదు, నీలాంటి అమాయకులు కూడా ఉన్నారని ఇప్పుడే తెలిసింది. నువ్వు అలా ఉండబట్టే నీ చేతిలో సూత్రం పెట్టి వెళ్ళిపోయింది. హైదరాబాద్లో బతకాలంటే చేతిలో సూత్రం కాదు, నా మాట. ఎవడ్రాది? నేను ఏంటి ఈ రోజు బస్ స్టాండ్ లో బీటేశారా? బీటా పాడా? బస్ స్టాండ్ లో నా ఫోటో పెట్టారంటే కలర్ బ్లాక్ అండ్ వైట్ చూసిపోదాను వచ్చా సార్. చూసావా? చూసా సార్, కలర్ పెట్టించిన. నేను సరదాగా వచ్చాను రా. ఈడెవడరా? మీ గ్యాంగ్ లో కొత్తగా జాయిన్ చేసుకున్నావా? చేతిలో మంగళసూత్రం ఏంట్రా? ఈ మధ్యన పర్సలు కొట్టడం మానేసి మంగళసూత్రాలు కొట్టడం మొదలెట్టారా? అతనికి నాకేం సంబంధం లేదు సార్, నాకేం తెలియదు సార్. బస్ స్టాండ్ లో తెలియదని అంటారా? అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే మొత్తం తెలుసు అంటారు. సార్ నాకేం తెలియదు సార్. నువ్వెక్కడికి రా? మంచినీళ్ళు అవుదామని సార్. ఎందుకురా? పోలీస్ స్టేషన్ నీకు వేడిగా లస్సీ ఇస్తాను కదా. సార్ సార్ నాకు లస్సీ వద్దు సార్. సార్ వద్దులేదు సార్, నాకు వద్దు సార్. ఏదో బాబు, మాది చిన్న స్టేషన్, మా రేంజ్ కి తగ్గట్టు పెట్టాను. మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే క్షమించండి. భలేవారు సార్, బావర్చిలో బిర్యానీ తిన్నట్టుంది. బాగా కాన్సన్ట్రేషన్ చేసి కొట్టారు, అదే పెట్టారు. ఇంతకంటే ఎక్కువ పెట్టినా మేము తట్టుకోలేము సార్. కాపాడండి, కాపాడండి, కాపాడండి సార్. సార్ ఆ జగ్గుబాయ్ నన్ను పొడి చేసి నా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. రై పాపం జగ్గుబాయ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడంటే మన జీప్ పంపించండి. సార్ వీడు పోయాడు. అమ్మయ్యా, మనం బతికాం. రండి రండి రండి. బాగున్నా? మీరుండగా నాకేంటండి? వీడెవడు? జయాబాయ్ మనిషట, లారీ గుద్దేసింది. నెంబర్ చెప్పకుండానే చచ్చిపోయాడు. సిటీలో ట్రాఫిక్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయిందా? జనానికి ముందు చూపు బొత్తిగా లేకుండా పోయిందనుకో. అవును సార్, మీరే ఈ జనాల్ని ముందుండి నడిపించాలి. అలా కూర్చోండి. మనం ఇంకా పాలిటిక్స్ లోకి రాలేదు కదా. ఒక్క బిజినెస్ సరే, 1 లక్ష రూపాయలు పంపిస్తాను, మామిడి పళ్ళు కొనుక్కో. బంగినపల్లి మామిడి పళ్ళు మరీ ఖరీదు ఎక్కువైపోయింది సార్. ఒక 50,000 ఎక్కువ పంపిస్తే. వద్దులండి, తోతపురి మామిడి పళ్ళు కొనుక్కుంటాను. అలాగే ఇది ఉంచుకో. మీరు వెళ్ళండి. ఓకే బాయ్. మంచిది సార్. సార్ పాపం ఇది అన్యాయం కదా సార్. అన్యాయం వేరా? ఇది పట్టుకోరా. రే కానిస్టేబుల్స్,
ఈ మటర్గా సీడి మీద తోసే రై దీని మీద సంతకం పెట్టు. నేను పెట్టను సార్, అన్యాయం సార్ ఇది. అలా పొడిచేసి అన్యాయం అంటావేంట్రా? సార్ సార్ ఉన్నాడు సార్, నువ్వు ఆగవే. అన్యాయం అని ఇక్కడ తీసుకొచ్చావు సార్. పాప ఇతనికి ఏం తెలియదు సార్, అనవసరంగా నా వాళ్ళు ఈ కేసులో ఇరుక్కున్నాడు. వదిలేండి సార్ ప్లీజ్ సార్. సార్ నాకు అసలు మాటలు వినపడవరా? పోనీ డబ్బులు కనపడతాయా సార్? డబ్బులా? ఎక్కడ? ఏరా? 1,00,000 వరకు కడతారు. వదిలేండి సార్. మీ ఇద్దరు ఎవర్రా గ్యారంటీ? అతనే గ్యారంటీ. ఓకే. నేను ఎక్కడ తీసుకొస్తానా బాబు? కట్టపోతే నీ బ్యాగ్ ఉరితాడు కడతారు. నీ మీద పడింది పెద్దాపురం కేసు అనుకున్నావా? మర్డర్ కేసు. ఫోటోలు కూడా తీశారు అక్కడ. మాట్లాడుకో సార్. ఒకేసారి కట్టలేదు, వాయిదాల పద్ధతి బెస్ట్ సార్. మీరే డిసైడ్ అయిపోతారా? మీరే. గ్యారంటీ నువ్వు ఉంటావా? ఉంటాను సార్. టైంకి ఇన్స్టాల్మెంట్ కట్టలేదనుకో ఏం జరుగుతుందో తెలుసు సార్. వాడు గురి కాదు, నీకు ఎన్కౌంటర్. వస్తాం సార్. అంతొద్దు. వస్తాం సార్. ఇది చాలు. రాగరా. ఎక్కడైనా కత్తెట్టుకెళ్ళి వెళ్ళిపోతున్నావు. లే తీసుకోండి. కానిస్టేబుల్ దీన్ని బాగా కడిగి మా ఇంటికి వెళ్ళి మా ఆవిడికి ఎవరా ఉల్లిపాయలు కోసుకుంటది. అన్నా జగ్గుబాయ్ ఫోన్. హలో. అరే ఓ డమ్ ఢోల్, మ్యాటర్ అర్థమైందా? మీ వాడిని నడి రోడ్డు మీద పరిగెత్తించి టప పొడిచా. అంటే మా వాణి చంపినది నువ్వేనా? డౌటా? అరే ఓ బుద్ధు, పొడిచేటప్పుడు 2 ఫోటోలు కూడా తీసా. పంపమంటావా? ఎందుకురా నవ్వుతున్నావు? పిచ్చెక్కిందా? పిచ్చి కాదురా, జగ్గు కుర్చీ. వాడు నా కాడ పని మానేసినాడు, పోలీసులకు అప్రూవర్ గా మారిపోయినాడు. వాడిని నేనే చేసేస్తామనుకున్నాను రా. ఈ లోపల నా పని కూడా నువ్వే చేసేసినావు. అన్నా అన్నా దుబాయ్ నుండి షేక్ వచ్చినాడంట. షేక్ వచ్చినాడా? రే రఘురెడ్డి, షేక్ వచ్చినాడంట్రా. మంచి అమ్మాయిల ఫోటోలు రెడీ చేయి. మంచి కరగజలు రెడీ చేస్తా. యాదో ఒక గజ్జం రెడీ చేయి, లేకుంటే నీ కుర్తాది. షేక్ వచ్చినాడంట, తినాలు తెచ్చినాడంట. సార్ అంత డబ్బు ఎలా కడతారండి? మా సిస్టర్. మీ సిస్టర్ కడతారా? ఆవిడ ఎలా కడతారండి? ప్రింట్ వేసి. మీకు ప్రింటింగ్ ప్రెస్ ఉందండి? నడు. Oh, good boy. Okay. No. Jay, పర్సు చూసి ప్రాపర్టీ, పర్స్ చూడకుండా కెపాసిటీ చెప్పగలను. ఖాళీ పర్స్ వేస్తావా టెంట్ పడుద్ది. తప్పైందాక ఈసారి కుదిలే. బ్లేడుతో పరసలు ఎప్పుడు కోస్తాం, చేతులు ఎప్పుడో గాని కోసుకోం. పాపం తప్పైందంటున్నాడు కదా, ఈసారికి క్షమించేయమ్మా. ముందు వాడు నీకు ఇచ్చిన వాటా ఇందులో వదిలే. తెలిసిపోయిందన్నమాట నీకు. నువ్వెవరో ఈ గజ్జి దొంగ గంగులు డాక్టర్. ఇదిగో నీ డబ్బు. ఏ నీకు కూడా కమిషనా? కాదు, కుట్టు మెస్. నీకెందుకురా? ఇతనెవర్రా? పండు అని చాలా మంచోడు. మంచోడా? మనకెందుకు? మన విద్యాలయంలో అడుగు పెట్టాడుగా, 4 రోజుల్లో మొత్తం నేర్చుకుంటాడు. పాపం నా వల్లే కష్టాల్లో పడ్డాడు. ఇక ఇతని జీవిత చరిత్ర గురించి చెప్పాలంటే 4 చక్రవాకాలు తీయొచ్చు. సరే సరే, ఏనానా ఇతను ఉంచుకోనా? ఉంచుకుంటావా? నువ్వు కంగారు పడుకు, సింగిల్ మీనింగ్. అలా చూస్తావేంటి, తీసుకెళ్ళి ట్రైనింగ్. ఇప్పుడు నేను ఏం చేయాలండి? నేను చెప్తాను దా. పదండి. కానివ్వండి ఎల్రా ఎళ్ళు. నీ వయసులో నేను ఉన్నప్పుడు రాకెట్ల కంటికి కనిపించకుండా పోయేవాడిని. కానీ ఏంటి సార్ ఇదంతా? జమ్మి సర్కసా, మిలిటరీ ట్రైనింగా? కాదు, కటింగ్ ట్రైనింగ్. పిక్ పాకెట్. అంటే దొంగతనం ఎలా చేయాలో ఆ ట్రైనింగా? నేను ఒప్పుకోను. ఒక్కసారి ఏంటి మొహం మీద ఏలు పెట్టి తిప్పుతారు? ఫ్లాష్ బ్యాకా? కాదు, నువ్వేదో ప్రాబ్లం లో ఇరుక్కున్నావంటగా. ఫ్లాష్ ఫ్రంట్. ఒక్కసారి ఊహించుకో ఏం జరుగుతుందో. ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. వద్దులేండి, ఇప్పుడు నేనేం చేయాలి? చూసావుగా ఇదంతా. మా భాషలో దీన్ని ప్రొడెన్షియల్ అంటారు. ఈ ఐటమ్స్ అన్ని నువ్వు చెయ్యాలి. దా. ప్రొడెన్షియల్ వెళ్ళిపో. ఉండండి. అమ్మమ్మమ్మ, ఒళ్ళంతా పచ్చి పుండి అయిపోయింది. అమ్మో, బాగా అలిసిపోయినట్టున్నావు. ఇదిగో తిను. ఏంటండి ఇది? చికెన్ బిర్యానీ. నీ ట్రైనింగ్ లో లాస్ట్ క్లాస్ ఇది. అయ్య బాబాయ్, ఇదేదో బాగుందండి. రోజు ఇలా పెడితే బాగా తిని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటా. లేట్ చేయకుండా తొందరగా తిను.
సార్ అయిపోయింది సార్. లేదు ఇప్పుడే మొదలైంది. రేయ్ కానిండ్రా. ఏంటి సార్ అది కానేమంటున్నారు? చూస్తావుగా. ఏంటండి తిప్పుకుంటూ వస్తున్నారు? ఇలా బిర్యానీ పెట్టి కొడతారేట్రా? ఇది ట్రైనింగ్ లో భాగమే. ఒరే నీ ట్రైనింగ్ లో నా కప్లింగ్, ఇదేం ట్రైనింగ్ రా బాబు? నువ్వు పర్సు కొట్టి సక్సెస్ఫుల్ గా వచ్చేసావు అనుకో, ఇలా బిర్యానీ తినచ్చు. ఒకవేళ పర్సు కొట్టేస్తూ పోలీసులకు దొరికిపోయావనుకో, ఇలా దెబ్బలు తినచ్చు. ఏం చెప్పారా గురువా నీ చేతల్లా చెరుకు మొక్క? అబ్బా నాన్న. మీరంతా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థాంక్స్. ఈ హైదరాబాద్ ఏంటి బాబు ఇలా సచ్చిందే? మన ఊళ్ళో కేకేస్తే చాలు పొలమండి వచ్చేస్తారు. ఇక్కడ మనం సచ్చినా పట్టించుకునే నాదులే లేడు. ఇంత పెద్ద సిటీలో మీ ఏదో మా అమ్మాయిని ఎక్కడ అమ్మేడా? చెప్పు తీసుకు కొడతా. ఇంకోసారి మా వాడు మీ అమ్మాయిని అమ్మేశాడు అని అన్నావు అనుకో, నిన్ను హుస్సేన్ సాగర్ లో తోసేస్తా. ఆహా తోహెత్తి ఊరుకున్నారండి. పూరి జగన్నాథ్, రాజమౌళి, వి వినాయక్ వాళ్ళందరూ మా ఊరోళ్ళే. వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు తెలుసా? అయితే ఏం పీకుతారే? మా ఊరాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారండి? జక్కంపూడి రామ్మోహన్ రావు, మాగంటి బాబు, గంటా మురళి, బొత్స సత్యనారాయణ, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. అయితే మీది పొలిటికల్ ఫీల్డ్, మన సినిమా ఫీల్డ్. పొలిటికల్ అంటే పవర్ఫుల్. మీరు హైదరాబాద్ చూడడానికి వచ్చారా? లేదు, నిన్ను చూడటానికి వచ్చాం. మరి లేకపోతే ఏంటండి, నేను మా అమ్మాయిని ఈయన వాళ్ళ అబ్బాయిని చూడడానికి వచ్చా. ఓకే ఓకే, మీరు హైదరాబాద్ ని చూసారు కదా, హైదరాబాద్ మీద మీ ఫీలింగ్స్ చెప్తారా? నేను చెప్పేదంతా మీ టీవీలో హైదరాబాద్ మొత్తం చూస్తారా? చూస్తారా ఏంట్రా? ఈ టీవీలో వచ్చాక మన పెళ్ళాలి మనకు కూడెట్టడం మానేసి టీవీలకు అతుకు దొబ్బింది. అవును, ఏది ఎలాగి గట్టిగా మాట్లాడే. పండు సన్నా సెదవా, నువ్వింత ఎదవన్నారు ఎదవని తెలియక నా కూతురిని చేశాడ్రా. ఒరే నా కూతురిని ఏం చేసావురా? నా కూతురికి ఏమన్నా జరిగిందో మా పూరి జగన్నాథ్ తో చెప్పి నీ మీద సినిమా తీయించేస్తాను. ఎదవా బొంద తీయించావులే బొంద. ఉషయ్ పద్మావతి కోడలు పిల్ల, ఏనాడు పొలిమేర దాటడం కూడా తెలవన్న కొడుకుని ఈ హైదరాబాద్ తీసుకొచ్చి ఎన్ని బాధలు పెడుతున్నావో, ఎన్ని చోట్ల తిప్పుతున్నావో, ఎన్ని కష్టాలు పడుతున్నాడు. ఇది చూసిన వెంటనే నువ్వు ఎక్కడున్నా బయటికి రా, లేకపోతే మా జక్కంపూడితో చెప్పి నిన్ను బొక్కలో తోయిస్తా. నా కూతుర్ని ఏమన్నా అన్నావంటే నీ కాళ్ళు చేతులు ఇరిచేస్తా. నా కొడుకుని ఏమన్నా అన్నావంటే నీ నాలుగు కోస్తా. ఏంటి అసలు నీలాంటి ఎదవతో రావటం నాది బుద్ధి తక్కువ. నీలాంటి సుంచగాడితో రావడం నాది బుద్ధి తక్కువ. మీలాంటి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం నాది బుద్ధి తక్కువ. కాంట్రీ ఫెలోస్. ఇదిగో పిల్ల పిల్ల. అదేంటి బావా పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పారిపోతుంది? మనం అంటే భయపడిపోయింది. అంతే అయి ఉంటుంది. అవును, ఏ ఛానల్లో ఎన్నింటికేసే చెప్పకుండా వెళ్ళిపోయిందేంటి? అవును, మన ఊరోళ్ళకి ఫోన్ చేసి చూడమని చెప్తాం కదా. అవును రోయ్ అన్నాడు బాబాయ్. ఆకలేస్తుంది, ఏమన్నా తిందాం బావా. అవునరా, నాకు కూడా వేస్తుంది. పదో తిందాం. లాయర్ల దిష్టి, పోలీసుల దిష్టి, జడ్జిల దిష్టి, ఏ దిష్టి నీ మీద పడకూడదు. తూ 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 ఏ తీసుకెళ్ళరా, క్షేమంగా వెళ్ళి. నాయన పండు, ఆశీర్వాదం తీసుకో బాబా, 5 అందిస్తాను. కాళ్ళ మీద ఇప్పుడు మా నాన్నకి తిమ్మిరి ఎక్కువ. మీ సిస్టర్ కూడా అల్లరి దొంగవై, చిల్లరి దొంగవై, టక్కరి దొంగవై, నాలాగ పెద్ద గజ దొంగవై కలకాలం వర్ధిల్లు నాయన. లే లే బాబు, లేచి అరగంట అయింది. శీఘ్రమేవ పరసు ప్రాప్తి రసం. మహాప్రసాదం. ఆల్ ది బెస్ట్. సంతోషం. అమ్మో బ్లేడు. చట 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 పట 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 పట. పరసు కోసుకురారా అంటాడు, పిర్రకు వస్తావా? పగలు రాత్రి కట్టపడి దొంగ చేస్తావా? అడవి దొంగ వీరప్పనికే ట్రైనింగ్ ఇచ్చిన చేతులు రాయవి. అరోమాక ఈ అరుపులు కర్ణాటక తమిళనాడు వాళ్ళు విన్నారనుకో, నేను గాలి చంపడానికి మిలిటరీ వాళ్ళు పంపుతారు. అది కాదు నానా, దగ్గరుండి దొంగతనం ఎలా చేయాలో చూపిస్తాయి కదా. కొత్త వాడికి ఈ వెదవనిచ్చి ప్రాక్టికల్స్ కి పంపిస్తే ఏం తెలుస్తుంది? నువ్వు చూపించు, అతని సత్తా చాటుతాడు. నువ్వు కంగారు పడుకో, ఆ సింగిల్ మీనింగ్. సరే,
మా బేబీ చెప్పింది కాబట్టి నా సైడ్ నుంచి నీకు ఛాన్స్ ఇస్తాను. పదండి. ఆగు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే బొక్క పగులు చీకటాన్ని. ఏమైంది? గోడ దూకి 10 ఏళ్ళైంది. సర్వీస్ తప్పి మోకాలు పట్టేసింది. కాలు ఒకటే కదా? కాలు ఒకటే. పుత్తూరు తెల్ల రాసుకొని టీ తాగితే తగ్గిపోతుంది. తమరు మూసుకోండి, మాకు ఇక్కడ మండుతోంది. నడు ముందు వంటిల్లు సర్దేద్దాం. అట్టగే. వంటిల్లు అయిపోయింది, ఇంకా ఆలు సర్దేద్దాం. ఆ సౌండ్లేంటి? సినిమాలో దొంగలు వెళ్తుంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇలాగే ఉంటది. వాళ్ళు లేస్తే మన కొట్టే సౌండ్ ఇంకా బాగా వస్తా. మూసుకుని రా. ఎంత బ్రహ్మాండంగా సర్దింది ఇల్లు. మా ఇల్లాలు అందుకే అన్నారు ఇల్లు చూసి ఇల్లాలని చూడు అని. ఆవిడ ఆ రూమ్ లో ఉన్నట్టుంది, వెళ్ళి చూసొద్దామా? వద్దు, వెళ్ళేటప్పుడు లేపి ఫోటోలు దిగుతా. లేకపోతే సరే. సత్తు సామాను. చూసావా, సమయస్ఫూర్తి, సమయానికి ఉపయోగించాలి. నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. తీసుకో. పిల్లలు, పెద్ద పిల్లి చిన్న పిల్లి. నేను బతిపోయాను. గురుగారి గోటం పడుతుంది. వేడి తక్కువగానే ఉందిగా నాన్న. మంట ఎక్కువగానే ఉందమ్మా. ఎదురుగా యమకెంకరుడు. అతను మన పండు నాన్న. ఆడు పండో కాయో కాదమ్మా, నా పాలిటి యమకెంకరుడు. పంపించాయి. నేను ప్రాణాలతో ఉండాలంటే ఆడు ఇక్కడ ఉండకూడదు. అలా అంటే ఎలా నాన్న? అతను మాత్రం ఎక్కడికి పోతాడు? పొరపాట్లు అనేవి ఎవరికి జరగవు. పొరపాట్ల ఆడు చేసే పొరపాట్లు నా గుండెల్లో గుణపాలై దిగుతున్నాయి తల్లి. పొద్దుస్తమానం ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ చేయడం కాదు, అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తేనే మేము పడే కష్టాలేంటో తెలుస్తాయి. నాయన కోట్లు అయ్యా గంగలు అనవసరంగా నన్ను అంతకుండా చేయలేదులే. ఆయన తీసుకొచ్చింది ఈడేగా, రేపు ఆడితో పాటు ఇండు కూడా పంపు దోలతాయి. పోతాం. పండు, అసలు నీకేం వచ్చు? అంటే ఊళ్ళో మనకి ప్యాకెట్లో పెద్ద పేరుందండి. మనం ఆసంటే ఆసండి, కేసు అంటే కేసు. అదే ఆసంటే ఆసండి, రాణి అంటే రాణి అండి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఇవి తీసుకో, వెళ్ళండి రా. మీతో పాటు ఆ బోస్ గాని కూడా తీసుకెళ్ళండి. వెళ్ళు, ఎంత గెలుచుకొస్తావో గెలుచుకురా. పదండి. బేబీ, అన్ని ఇంట్లో ఉంచుకోవడమే పెద్ద బొక్క అనుకుంటే తొక్కలో 25,000 ఇచ్చి పంపిస్తావా? నాన్న, ఎవరికైనా అవకాశం ఇస్తేనేగా వాళ్ళ పనితనం ఏంటో మనకు తెలిసేది. నువ్వు కంగారు పడుకు, తను చెప్పింది సింగిల్ మీనింగ్. ఓకే, దొంగల్ని పట్టుకోవడంలో పోలీసులు అయ్యి బాబు దొంగలేమో. దొంగలింటికి దొంగలు ఎందుకు వస్తారా? ఏంట్రా, ఏంటి అవుతారు? ఏమైంది? ఏం జరిగింది? ఆడమ్మగాడు మాడ ఆడిదే అక్కో, ఒక్క ముక్క కలిసి రాలేదు. డబ్బే కాక ఆటికి కొన్ని చొప్పుల బట్టలు కూడా తీయించాడక్క. దాకా చెట్ల మీద వెళ్ళలేవరా బాబు అని కాళ్ళు పట్టుకుంటే ఇదేనా మించాడే అక్కో. లేకపోతే దిగంబర అవతారం ఎత్తి రావాల్సి వచ్చేది అక్కో. నేను ముందే చెప్పాను. ఏడతను కాలు లోపల పెట్టావంటే తెగ నరుకుతా. మర్యాదగా అట్నుంచట్టే బయటికి పో. పండు, నువ్వు లోపలరా. బేబీ, అతను ఇక్కడే ఉంటాడు. అవును. కొట్టేసిన పర్సు నుంచి 10 రూపాయలు తీస్తే ఒప్పుకోవు? కొట్టుకొచ్చిన గొలుసులో చిన్న మూవ్ పోయినా ఒప్పుకోవు? దోచేసిన ఒక చెంపు వదిలేసి వచ్చిన ఒప్పుకోవు? దేనికి కోవు? కానీ అతని విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో మాకు సమాధానం. ఆపండి, నేను అతన్ని ఇష్టపడుతున్నాను. ఐ లవ్ యూ పండు. బేబీ, ఇది రాంగ్ మీనింగే. గజ దొంగ జగ్గు, పాండు, రంగ, బిల్ల, సోములు, నాగులు, ఈ గంగులు పుట్టిన వంశంలో పుట్టి ఆఫ్టర్ ఆల్ జేబులు కూడా కత్తిరించడం చేతకాని వాడి చేత తాళి కట్టించుకుంటావా? వాళ్ళు నీకేం నచ్చింది? నిజాయితీ. 25,000 ఇచ్చి పేకాటకు పంపిస్తే
ఓడి తిరిగొచ్చాడే కాని వీళ్ళ కన్ను గప్పి పారిపోలేదు. ఇదా అంతేకాదు మన దొంగల ఫ్యామిలీలో పండు నాకు గంజాయి వనంలో తులసి మొక్కలా అనిపించాడు. మొదటి నుంచి అతని మీద ఉన్న ఫీలింగ్స్ రాను రాను ప్రేమగా మారాయి. అంతేకాకుండా చాలు, ఇప్పటికే చాలా లెంగ్త్ చెప్పు. అయినా నీ ప్రేమకు నేను ఒప్పుకోను. ప్రేమను ఒప్పుకోపోవచ్చు కానీ పెళ్లి ఒప్పుకోవాలి. హలో, ఆయన ఒప్పుకోనా? నేను ఒప్పుకోను. ఏ నాకేం తక్కువ? అందంగా లేనా? అందంగానే ఉన్నావు. అందమైన అమ్మాయిలు అందరూ ఇష్టపడతారు, కానీ ఎంత అందంగా ఉన్నా దొంగలను ఇష్టపడరు. నువ్వన్నాక గంజాయి వనంలో తులసి మొక్కని. ఓ అయితే అదా నీ ప్రాబ్లం. బా మా సిస్టర్ ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో పార్టీ ఇస్తున్నావు, బాగుంది. కానీ నాకు ఈ బోనస్ లేదు బావా. ఏంటి ఈ బార్ నచ్చలేదా? మందు నచ్చింది కదా. మా మామ నాకు నచ్చలేదు, మీ సిస్టర్ నాకు నచ్చింది. పెళ్లి చేసుకుంటలేదా? బా ఈ బార్ అమ్మేద్దాం బా. నా ఈ మందంతా తాగేసాగా వెళ్ళేటప్పుడు ఈ బార్ అమ్మేద్దాం. ఓకే మంది అయిపోయింది బావా. మంది అయితే నేను బార్ అమ్మేస్తాను వెళ్ళు, బా. అమ్మేయ్. ఓకే ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ బార్ అమ్మేస్తున్నాను, కొంటావా? నా బార్ అమ్మడానికి నువ్వెవడు? బా ఆడు నన్ను కొట్టాడు బాబా, వాడు నువ్వు కొట్టు. ఆయన నేను కొట్టాలంటే రేయ్ ఎట్రా దీన్ని నేను కొట్టాల్సిందే. కొట్టే ఇప్పుడు చూడరా ఆడికి ఇస్తాను కాకినాడ కాజా. తప్పుకో బాబు నల్లబ్బాయి. గుడ్ మార్నింగ్. రండి రండి. ఈ పండు కడితే పెట్టుకుంటే చెత్త పంట అయిపోద్ది. నా ఏరియాకొచ్చి నా మనిషిని కొట్టాడంటే వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. వాణ్ణి వేసేయాలరా. ఏమిటి వేసేది? బావిలో బకెటా? మన ఏరియాకొచ్చి మన మనిషినే, అది కూడా షటర్ దించకుండా కొట్టాడంటే వాడు ఖచ్చితంగా పోకిరి అయి ఉండాలి. అనయ్య, అటువంటి వాడిని మన దగ్గర పెట్టుకుంటే ఈ ఊర్లో ఉన్న పోనంబోక్ భూములన్నీ మనం కబ్జా చేసేసుకోవచ్చు. ఆలోచించు. యు ఆర్ కరెక్ట్. అయితే పిలిపించమంటావా? ఆ శ్రమ అక్కర్లేదు. వాడికి ఆల్రెడీ. నీ పేరు? పండు. పండుగడు కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ. నేనే పండు. పండన్నయ్య, పండు. మహేష్ సార్ చూసావా, నువ్వే భయపడిపోతున్నావు. నువ్వు ఉండు. చూడబ్బాయ్, నా దగ్గర పని చేస్తావా? నాకు వంట చేయడం రాదు. జోకులొద్దు. నాకెదురు తిరిగిన వాడి కాళ్ళు చేతులు తీసేయాలి. దమ్ముందా? నాకు అర్థమైంది, నీకు అర్థమైందా? వీళ్ళందరూ నిన్ను పోకిర్లు మహేష్ బాబు అనుకుంటున్నారు. అలానే కంటిన్యూ. లూజ్ అయ్యావు అనుకో, లూజ్ మోషన్ అయ్యే వరకు కొడతారు. లేపు కాలర్ లేపు. నీ డెన్నుకు వచ్చి నీ మనిషినే కొట్టానంటే నా కెపాసిటీ ఏంటో అర్థమైంది కదా. వాడిని ఎందుకు కొట్టాను తెలుసా? ఎందుకు? వచ్చేటప్పుడు కనీసం టీ సమోసా కూడా ఇప్పించలేదు. బావా, మన ఆటో ఛార్జీలు కూడా ఇవ్వలేదు. డీల్ ఏంటో చెప్పు. 50-50.
ఏయ్, నువ్వు నాకు నచ్చావురా. అనయ్య ఎవరిది? మా అన్న ఫిగరు. దానికి చెప్పు ఎక్కువ చేయొద్దని. మా అన్న ఏమి చేయకే ఇలా తయారైంది. నువ్వు నోరుమై రే, రూమ్ చూపెట్టండి రా. నేను చూపిస్తాను. ఏంటి నువ్వు చూపెట్టేది? నువ్వు వెళ్ళి చూపెట్టు. అన్నా పదానా చూపించమంటున్నాడు. ఒక్కొక్క తూరి సిఫాజీ అంటే ఒక్కొక్క అర్థం చెప్తాట నువ్వు. ఇదిగో షేకు బందర్ కా సుందర్ బందర్ కా సుందర్ శాంక్లిక చీకులా థా. ఇంకోటి రాజమండ్రి రంభ రంబా రంబ సంబా లంబ హోచిలా థు. ఇదిగో ఇంజుడి. ఓ షిట్ రాబి. ఏమి రట్ట మారేసాడు? నిజంగా గబ్బు పుట్టిన ఫోటోలు తెచ్చుంటావే, మంచిది. ఇది చూపించన్నా. ఇదిగో వల్లాహ్ వల్లాహ్ వల్లా షబాబ్ కుల్ షబాబ్ తాహిద్కి. ఏమిరా ఇట్లా ఊపుతాడు? వీడు కడుపులో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ ఎట్లా తట్టుకునేదో. ఆ పిల్ల మా షేక్ పిచ్చగా నచ్చింది. అవునా? అయితే 10 లక్షలు అని చెప్పు. 10 లాక్ మాంగరాయ సాలా. हम 50 लाख देगा. 50 లక్షలు 50 లక్షలు. అయితే నేను కూడా ఊపుతా. पैसा दो. पूछो पूछो लड़की कब मिलेगी? ఈ పిల్లని ఎప్పుడు తీసుకొస్తావని ఎప్పుడు ఆయన బారేమే తీసుకొచ్చా. నువ్వు ఇడుసు, నేను పోయి ఆ పని మీద ఉంటా. రేయ్, జయగాడు తన దగ్గర ఉన్న అమ్మాయి ఫోటో షేక్ చూపించి 50 లక్షలు డిమాండ్ చేశాడు. మనమే ఆ జయగాడి దగ్గర నుంచి అమ్మాయిని తీసుకొచ్చి షేక్ అప్ప చెప్తే మనకి 50 లక్షలు వస్తాయి. అదెంత పని అన్నయ్య? మన పండు మన పక్కనే ఉండగా. పండు, నీ పని ఇప్పటి నుంచే ప్రారంభం. స్టార్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఎప్పుడైనా చెప్పకరా అక్కడే సౌండ్లు వస్తున్నా చూడండి రా. పండన్న వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను, కానీ నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసురా. ఓకే. రండ్రా రండి. రారా. పద్మావతి, పద్మా నువ్వేంటి ఇక్కడ? సరే మీ కూడా మంచిది కదా, పద. అన్నా పండన్నా అందరినీ కొరికేసా. మంచి పని చేసావు. ఈ ఫిగర్ ని చూసా. షేక్ గాడు 50 లక్షలు ఇస్తానన్నాడు. అసలు ఈ అమ్మాయిని చూసుంటే రాఘవేంద్రరావు రమ్యకృష్ణకి, రామ్ గోపాల్ వర్మ ఉర్మిళకి అన్ని సినిమాలు ఇచ్చిండేవారు కాదు. అసలు ఈవివి సత్యనారాయణ అయితే ఆమె ఖచ్చితంగా ఈమెతోనే తీసుండేవాడు. మా అన్నతో మాట్లాడి ఈ పిల్లని నేనే ఉంచుకుంటా. మా ఇంటికి ఎంజాయ్ చేద్దాం. మరి మా ఇంటికి బా, అంత బాగుంటుంది. మాట విను. డాక్టర్ గారు, మా తమ్ముడికి ఎలా ఉంది? ఒక్క నిమిషం, నేను మా అమ్మతో మాట్లాడా. అమ్మా 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 ఫస్ట్ టైం నా ఆపరేషన్ సక్సెస్ అయిందమ్మా. అంటే మీ అమ్మగారు పై ఫ్లోర్ లో ఉన్నారా డాక్టర్? లేరు, పోయారు. అయితే మరి మా తమ్ముడు
తమ్ముడు తమ్ముడు అరే ఏమైందిరా? అసలు బతుకుంటే కదా నా ఏమైనా చెప్పనీకి. నోర్మయ్ తమ్ముడు తమ్ముడు ఒక్కసారి కన్ను తెరిచి అన్నను చూడరా. ఒక్కసారి నాన్న ఒక్కసారి. ఏయ్! ఎందుకురా నవ్వుతున్నావు? పాత సినిమాలో ఇట్లానే ఏడుస్తారా? చూప్ తమ్ముడు 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 ఎవడ్రా నీకు తమ్ముడు? మా నాన్న మీ అమ్మతో క్లబ్కి వెళ్ళాడా? మీ అమ్మ మా నాన్నతో పబ్కి వచ్చిందా? డాక్టర్ ఎందుకు? వస్తున్నా తప్పుకోండి ఏమైంది? ఏమైంది ఏమిటండి? మా తమ్ముడు గుర్తుపట్టడం లేదు. ఏంటి గుర్తుపట్టట్లేదా? ఇదేంటి ఇలా జరిగింది? సారీ, ఇతని మైండ్ పోయింది. మెమరీ కార్డు పూర్తిగా లాస్ అయింది. రీఛార్జ్ ఎంత కాడేసుకోవాలనా? పోయింది సెల్ కార్డు కాదు, మైండ్ కార్డు. వీడు ఆపరేషన్ చేసినప్పుడే అనుకున్నా ఇటువంటిదేదో జరుగుతుందని. మరి ఇప్పుడు ఎలాగయ్యా? ఏముంది, మీ అందరి ఫోటోలు తీసి వెనకాల డీటెయిల్స్ రాసి ఇతనివ్వండి. ఫోటోలు చూస్తూ గుర్తుపడతాడు. అన్నా మన తమ్ముడు డబ్బింగ్ సినిమాలో గజనే అన్నా? నిజమే, అతనికి గతం ఎప్పుడైనా గుర్తుకు రావచ్చు, గుర్తుకు రాపోవచ్చు. ఓహో అలాగా. మరి లక్ష్యం తీసుకొని తమరు చేసిన ఆపరేషన్ ఏమిటో? ఒక్క నిమిషం. అమ్మా ఎప్పట్లాగే నా ఆపరేషన్ ఫెయిల్ అయిందమ్మా. డాక్టర్ గారు, మా అమ్మతో నేను మాట్లాడాలి. అమ్మా, జీవితంలో ఫస్ట్ టైం ఒక డాక్టర్ని మర్డర్ చేయబోతున్నాను తల్లి. ఎక్కడ రావాడు? డాక్టర్ రెడీ. వాడెప్పుడో జంప్. సరే, మనందరం ఫోటోలు తీసి వెనక డీటెయిల్స్ రాసి వీడికి ఇవ్వండి. తీసుకో. ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? నీ దగ్గర నుంచి తీసుకెళ్లిన మాణిక్యం దిల్సుఖ్ నగర్లో తనుండే ఇంటికి తీసుకెళ్లాడు. వెంటనే పెళ్లి చేసుకోమని నేను పట్టుబట్టాను. వెంటనే అంటే కొంచెం మనీ ప్రాబ్లం అని చెప్పాడు. అందుకే నా నగలన్నీ తీసిచ్చి అవన్నీ డబ్బులు తీసుకునిరా, ఇమీడియట్గా మనం పెళ్లి చేసుకుందామని అన్నాను. మాణిక్యం నా నగలు తీసుకెళ్లిన అరగంటకి ఎవరో వచ్చి నన్ను కిడ్నాప్ చేసి అక్కడ ఉంచారు. తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసుగా. అవును, నువ్వక్కడికి ఎలా వచ్చా? అది అసలు ఏం జరిగిందంటే, అబ్బా అన్నా, వాడేందన్నా కుక్క గరిచినట్టు గరిచిండు. పోరా, కుక్క కరితే బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు చేస్తారు. ఈడు కరితే ఒళ్ళంతా కొలబొడిచారు కదరా, కాట్లు కుక్క కరసమల్లని. అన్నా అరుగున్నాళ్ళు పదన్నా. ఒరేయ్ రండిరా, ఆగరా, ఆగరా. నా సమలో వరకు లాగరా. ఎక్కడ రాయ్ రాయ్, ఆగరా రాయ్, ఆగరా రే, కాదు పెట్టారు. రాగో నా జబర్దస్త్. నువ్వే రాగవే బాబు. మడ ఎక్కడ సచ్చారు? మొత్తం అంతా తిప్పుతున్నారు, కాళ్ళు అడిపోతున్నాయి. అమ్మా రే, అటు చూడరా, అటు పోతాడు. అది ఈ అమ్మాయి ఆ రోజు మీరు పరిగెత్తుకుంటూ వస్తున్నారంటే సీన్ అర్థమైపోయింది. స్క్రీన్ ప్లే విత్ డైలాగ్ నేను చెప్తాను. మీరిద్దరు ప్రేమికులు అయితే మీ ప్రేమని మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే వీళ్ళ ఫాదరు రాయలసీమలో ఫ్యాక్షనిస్ట్, తలలు తీస్తాడు. మీ నాన్న కోనసీమలో డెంటిస్ట్, పళ్ళు పీకుతాడు. నువ్వు సరదాగా ప్రేమించుకుందాంరా అంటే ఈ అమ్మాయి డైరెక్ట్ గా లేచిపోదాంరా అంది. దాంతో మీ ఇంట్లో వాళ్ళు మీ వెంట పడ్డారు, మీరు నాకు ఎదురు పడ్డారు. నేను కొట్టిన కొట్టుడికి వీడికి మైండ్ పోయినట్టుంది. కరెక్ట్ సార్. ఈ స్టోరీ రొటీన్ అయినా మధ్యలో నేను వచ్చి మిమ్మల్ని రక్షించడం వెరైటీ.
ఇప్పుడు నేను వాళ్ళతో ఫైట్ చేసి మీ ప్రేమని నిలబెడతాను. వెరీ గుడ్ సార్ వెళ్ళండి. రేయ్! అన్నా కొరికినోడు అడుగు అన్నా. అబ్బో ఒరే పిలిపిద్దాం. ఆడు పెద్ద ఔరప్పుడు గారు రోయ్ కరవకుండా చూడకుండా కడిసేస్తారు పరిగెత్తండి. ఆ? ఏంటి మనం కొట్టకు ముందే వాళ్ళు పారిపోయారు? మీ కెపాసిటీ ఎలాంటిది సార్? థ్యాంక్స్ థ్యాంక్స్. పదండి మిమ్మల్ని సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్తాను. ఎందుకు? మీరు అక్కడ ఉంటేనే సేఫ్టీ. సరే పదండి. పండన్నా నువ్వా అన్నా? అవునన్నా. సారీ అన్నా గతం దొబ్బింది. అందరికి పర్సులు సూట్ కేసులు దొబ్బుతాయి, నీకు గతం దొబ్బింది. గతం దొబ్బింది నో ప్రాబ్లం, నీకు చాలా భవిష్యత్తు. వెళ్దామా? దొబ్బేద్దామా? సారీ సిస్టర్ వెళ్దామా? రండి రండి. గబ్బు నా కొడకల్లారా, చేతికి చిక్కినాయమని ఇడిచొచ్చినారు కదరా. వాడు కరుస్తున్నాడన్నా. అవునన్నా, కుక్క అయితే కాళ్ళ మీద కడుతుంది, కానీ ఎడపడి ఎక్కడ పడితే అక్కడ కరిసాడు కదన్నా. వాడు కరుస్తాడరా, షేక్ వచ్చినాడంటే మనల్ని పుడుస్తాడు. షేకురా, ఏం షేకు? హాయిగా ఫామ్ హౌస్ లో ఊగులు ఆడుకుంటా ఉండేటోనివి ఏమిడికి ఊపుకుంటా వచ్చినావు? शिफाजा जया वल्ला हम तुमको 50 लाख रुपए दिया, हमारा लड़की किधर गया? అమ్మి ఇంకా 4 దినాల దాకా ఇంట్లోకి రాకూడదబ్బా. అయితే మా గెస్ట్ హౌస్ కి పంపించు. అది లేడీస్ ప్రాబ్లం రా. అయితే ఎక్కడికే తీసుకొచ్చి చూపించు. ఏం చూపిస్తామంటావు రా, ఆడ ఉంటేగా. ఏదో షేకును కవర్ చేస్తామంటే నువ్వు ఊరికే యక్ష ప్రశ్నలు ఇస్తాడావే. ఇదిగో ఆ గురువు గారు ఉండినే, వాడు మా వాళ్ళందరినీ కొరికి ఆ యమ్మి ఎత్తుకపోయినాడు. 1 వారం దినాలు ఆగు, ఆ యమ్మిని దోలుకొచ్చి నీ షేకు చేతిలో పెడతా. చెప్పేదేదో నువ్వే షేక్ చెప్పు. ఎప్పకెట్లా చెప్పాలప్పా? షేకు 1 వారం దినాలు టైరో. ఆ అమ్మి చెయ్యికేమంటారా హిందీలో? ఆ అమ్మాయి ఆతు నీ అబ్బా పూత లెక్కుంటదిరా. ఆ అమ్మి చెయ్యి నీ చేతిలో పెడతా, తీసుకొని దుబాయ్ जाओ. जया वल्हा हमारा दुबई लड़की की बिगड़ गया तो हम उसके साथ नहीं तुम्हारे साथ जिग 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 करेगा, समझ गया? ఏమిరా మొత్తం పైనుంచి కింద దాకా ఊగులు అనుకుంటూ చెప్తాడు. వారం రోజుల్లో అమ్మాయిని తేకపోతే నీ మెట్కాయ మీద తలకాయ ఉండదంటున్నాడు. అట్నే అట్నే షేకు అట్నే. जाओ 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 जाओ. ఏమిరా పొద్దున్నే బాగా తినుంటారే. ఇప్పుడు వాడు చెప్పింది కూడా ఇనుంటారే. వారం దినాల్లో మనం ఆ అమ్మిని తీసుకొచ్చి వారి చేతుల్లో పెట్టాలా. లేకుంటే ఏం చేస్తాడు? చెక్కుతాడు ఒక్కొక్కరిని. ఇంకా ఏమిలో చూస్తారు గబ్బు నా కొడుకున్నారా. రండి అన్నయ్య, వీళ్ళని తీసుకొచ్చాను చూడు. సూపర్ ఫెంటాస్టిక్ అదిరిందిరా ఫిగర్. మహాపతివ్రతల్ని ఫిగర్ గిగ్గర్ అన్నావంటే కిడ్నీలు పోతాయి. వెనకనకు ఒకటి గోచి పెట్టుకున్నాడల్లా నా మొగుడందంట. అలాగుంది నీ కథ. ఈ అమ్మాయి పండన లవరు, పేరు ఇలియానా. ఫ్యామిలీ అంతా ఉప్మా తింటూ బతికేస్తున్నారు. రేయ్ నువ్వు చెప్పేది ఏమిటో ఏమీ అర్థం కావట్లేదురా మెంటల్. అన్నా నేను చెప్తానా, ఈ అమ్మాయి నా లవరు. మా ఇద్దరి పెళ్లికి ఇంట్లో ఒప్పుకోపోతే ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చేసింది. ఇక్కడ సేఫ్టీగా ఉండదని అన్న చెప్తే అదే నేనే తీసుకొచ్చాను. మరి అమ్మాయి ఏమైందిరా? అది నేను వాళ్ళు కొడుతుంటే అన్నను కొట్టి అమ్మాయి తప్పించుకుంది. ఈ విషయం జయబాయ్ కూడా తెలియదు. అమ్మాయి ఇక్కడే ఉంది అనుకుంటున్నారు. మరి అమ్మాయి ఎక్కడుందో వెతుకుతామంట్రా. అలాగే అన్నయ్య, వెళ్ళండి. హలో జగ్గుబాయ్, జయబాయ్ మీటింగ్ ఏర్పాటు చేయమన్నాడు. మన మామూలు మీటింగ్ ప్లేస్కి వచ్చేయండి. మీటింగ్ ఎవరు అమ్మి? పాపల పర్రన్నా. మనం కూడా ఒక దొప్పల దొరిని పెట్టుకొని వచ్చినే. నువ్వు నాకు నచ్చావురా. నువ్వు కూడా నాకు నచ్చినావే. నీకు మా అన్న తప్ప అందరు నచ్చుతారు. చూప్రే. ఏమ్రా, నువ్వు మా దగ్గర ఉండే ఆ అమ్మిని లేకపోతావా? నాకు డబ్బిస్తే ఏమైనా చేస్తాను. నువ్వు అను అలా ఎత్తుకొచ్చేస్తా. నీకు అవకాశం లేదు. అన్న పిల్లం ఎప్పుడో జంపు. నువ్వేమో పెద్ద హీరో అయినట్టు ఫీల్ అవుతాండావే. మందిని యాడబడితే ఆడ కొరుకుతాండావంట. అవునరా, నేను హీరోనే. నీకేం భయం లేకుండా పోతుంది? జయాభాయ్ అంటే ఎవడు తెలియదని చెప్పినాడంటనే. అబే ఓ జయాగాడంటే వాడికే కాదు నాకు కూడా తెలియదు. ఎవడరా కొత్తంగాడు? ఈ తొక్కల మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. 1 2 3 4 5 6 ఉన్నారు. నువ్వు అను
నేను వెంటనే పారిపోతాను. పారిపోతాను కూడదురా, వేసేస్తాను. ఏంద్ర వేసాడిది నిన్నగాక మొన్న వచ్చిన బచ్చాగాళ్ళు. ఎప్పుడు వచ్చామన్నది కాదురా ముఖ్యం, ఎక్కడ కొరకేమన్నది ముఖ్యం. ఏంద్ర కొరికేది నా కాయ ఒక ఎమిని కొరుకు. పుట్టిగాడా గప్పు నా కొడక, పోలీసు వాళ్ళు అనుకుని ఉరుకులాడితే. రేయ్, ఈసారి మాత్రం ఆ అమ్మాయి తప్పించుకోకూడదు. పండు పండు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? కనపడతలేదా? పని చేస్తున్నాను. ఇలాంటి వెధవల దగ్గర పనిచేసేవాడివి మమ్మల్ని అందరినీ ఎందుకు మార్చావు? సువర్ణ, విషయం తెలియకుండా మాట్లాడుకో. జరిగింది ఏంటంటే, నాకంతా తెలుసు. నిన్ను ఇష్టపడ్డాను కదా అని నేనేం చేసినా ఊరుకుంటుంది అనుకుంటున్నావేమో. చూడు, చావనైనా చస్తాను కానీ ఇలాంటి వెధవల దగ్గర పనిచేస్తే ఒప్పుకోను, గుర్తుంచుకో. సువర్ణ నువ్వు మాట్లాడతాలి. పండనా, మమ్మల్ని అన్నిసార్లు వెధవల్ని చేసి వెళ్ళిందే ఎవరు అమ్మాయి? నన్ను చేసుకోవాలనుకున్న అమ్మాయి. మరి మన ఇంట్లో ఉన్న ఇలియానా? నేను చేసుకోవాలనుకున్న అమ్మాయి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉందే, ఏ విధమని అడగాలి? అనయా అనయా, అమ్మాయి దొరికిందా? అది సరే కానీ నువ్వు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని చేసుకుంటావా, లేకపోతే నిన్ను చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని చేసుకుంటావా? ముందు నీ మీద చేయి చేసుకుందాం అనుకుంటున్నా. ముందు అమ్మాయి ఇంకా లాభం లేదురా. జరిగిందంతా మీ చెల్లి చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఒరే, దాని గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు. అది చెడ్డీలు వేసుకుని అమ్మ నాన్న ఆడుకునే రోజుల్లో ఓ కుర్రోడు తనతో ఆడుకుంటాను రమ్మని పిలిచాడు. సరే అని ఇది వెళ్ళింది. తీరా వెళ్ళేసరికి వాడు రాకపోయేసరికి కోపం వచ్చి వాడి ఇంటికి వెళ్ళి వాడిని బయటికి పిలిచి ఓ ఇటుకరాయి తీసుకుని బెడేలు మన నెత్తిమే కొట్టాం. దాంతో వాడు శ్మశానానికి, ఇది 7 ఏళ్ళు బోస్టన్ స్కూల్కి వెళ్ళింది. చూడు, అలా పొదునెక్కిన బ్లేడ్లా పెరిగిన నా దొంగనా చెల్లితో నువ్వు నిశ్చితార్థం దాకొచ్చావు. ఇప్పుడు సడన్ గా జరిగిన విషయం చెప్పేసావనుకో, అప్పుడు నా చెల్లి పండు పర్లేదు పండు, ఎస్ఐ కట్టాల్సిన డబ్బులు నేను కడతాను, మీరిద్దరు ఏ ఊటియో కొడైకెనాల్ వెళ్ళి చేసుకోండి అంటుందనుకున్నావా? ఇద్దరిని కలిపి పొడి చేస్తా. ఇదిగో, పరిస్థితులు సర్దుమణిగే వరకు మీరు కామ్గా ఉండండి. జరగాల్సింది నేను చూసుకుంటాను. ఎక్కువ ఆలోచించుకొని నడవండి. పద. రండి రవికర్మ గారు, రండి. ఆహ్వానం ఆహ్వానం, రండి. అమ్మో, ఇదేంటే మాకు వెల్కమ్ చెప్పడానికి రెడ్ కార్పెట్ ఏర్పాటు చేయలేదంటే? అదా, రెడ్ కార్పెట్లంతా రెడ్ లైట్ ఏరియాలో ఫంక్షన్ ఉంటే అక్కడ పంపించారట. మీరు బొమ్మ దించగానే నేను మిమ్మల్ని డైరెక్ట్ గా అక్కడికే తీసుకెళ్తాను. రెడ్ కార్పెట్ మీద. రెడ్ కార్పెట్ అక్కడ ఏర్పాటు చేసినావా? అవును. నోర్మయ్, ఆయన ఎవరు అనుకుంటున్నావు? రవి కర్మ అని గొప్ప పెయింటర్. తన చేత్తో దింపని ఫిగర్ లేదు. ఓ బ్రోకరా? నోర్మయ్, బయటకెళ్ళండి, బయటకెళ్ళండి. సార్, ఎవరైనా ఇతను? ఈయన రవి కర్మ అని గొప్ప పెయింటరు. నన్ను కొట్టించి తప్పించుకున్న ఆ పిల్ల నాకు పాటలు పాటలుగా గుర్తుకొస్తుంది. నాకు గుర్తుకొచ్చే పాటలు ఈయనకి చెప్తే ఆయన బొమ్మ ఇట్టే గీసేస్తాడు, మనం ఆ పిల్లని అట్టే పట్టేసుకుంటాము. అయ్యా, నీకేంటి అలా చౌంటలు పడుతున్నాయి? అదా, గాలి అడక. కరెక్ట్ కరెక్ట్. సరే, నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. సరే, ఇద్దరికి. అలాగే. రవికర్మ గారు, మొదలెడదామా? ఇంకా చెప్పండి, ఏం గీస్తున్నారు? చెప్పుకో. ఆమె కళ్ళు ఆకాశంలో నక్షత్రాలు. అంత చిన్నవా? ఆ ముక్కు కరెక్ట్ గా గీస్తున్నావా? నువ్వు కరెక్ట్ గానే చెప్తున్నావా? నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. నువ్వు కరెక్ట్ గా గీయకపోయావనుకో, నీకు కరెంట్ పెట్టవలసి వస్తుంది. అర్థమైందా? బొమ్మ అయిపోయినదే. హలో అన్నయ్య. చెప్పరా తమ్ముడు, కావాల్సిన ఫిగర్ దొరికింది. అలాగా? పండు తిప్పురా బండి. ఎక్కడరా ఎక్కడరా అమ్మాయి? తెచ్చారా? అన్నయ్య, బొమ్మ గీయించాను, చూడు. బొమ్మ చూశాడుగా, అమ్మాయి అందానికి అన్న తల తిరిగిపోయింది. అందుకే తల బాదుకుంటున్నాడు. వేసింది ఎవరా? చెప్పింది ఎవరు? ఈడేంట్రా మన ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మ గీయించాడు? అదే అన్న, నీకు తెలుసు కదా పాపం కొద్దిగా. ఇంట్లో ఉన్న అమ్మాయ? కరెక్టే.
ఒరే రవికర్మ, ఏంట్రా నాకు ఈ కర్మ? ఈ అమ్మాయి బొమ్మ గీసావు. అన్నట్టు చేసినానా? నువ్వెవరిని చెప్తా వాళ్ళని గీసినానా? నానేటి చెప్పినాను, ఇంట్లో ఉన్న అమ్మాయి బొమ్మని గీయమని చెప్పినానా? చెప్పనేదంటే పేసేలాగా ఉంటది, కళ్ళులాగా ఉంటాయి, పోలికలు చెప్పనేదా? ఏంట్రా ఆడు చెప్పేది నువ్వు గీసేది నీ అబ్బా? మధ్యలో నా దొరుకుతానంటే చేయండి కొడుకులు. ఈడొస్తాడు రావు, ఎడబడతాడు కొడుతాడు, గబ్బులా కొడుకు. రేయ్ చంపేస్తాను రై సార్ వచ్చారంటే జస్ట్ శాంపుల్ ఇచ్చేయండి రా, శాంపుల్. మెంటలోడు వాళ్ళ మనుషులు కొట్టమంటే మన మనుషులు కొట్టించాడన్నా. సారీ పండన్న, చీకట్లో ఫోటోలు కనపడలేదు. నీ బొంద నువ్వు నోరుమోయ్. ఇంతకీ వాడు మన మీద ఎందుకు అటాక్ చేసినట్టబ్బా? ఇంకెందుకు? ఈ అమ్మాయి కోసమే. ఈ అమ్మాయి కోసమా? అదేనా ఆ షేక్ కి అప్పచెప్పాల్సిన అమ్మాయి ఈ అమ్మాయి అనుకొని వచ్చుంటారేమో అని నా డౌట్. పండు, ఈ అమ్మాయి ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. వెంటనే వాళ్ళ ఇంటికి పంపించేసాయి. నేను అదే అనుకున్నా. వెరీ గుడ్. వజ్రోత్సవాలని చూసొచ్చి లెజెండ్ కి సెలబ్రిటీకి తేడా ఏంటని అడిగానంట. నీలాంటోడు వీళ్ళ ఫాదర్ పెద్ద ఫ్యాక్షనిస్ట్. వీళ్ళ ప్రేమను ఒప్పుకోకే కదా మన దగ్గర తీసుకొచ్చింది. ఒప్పుకోకపోవడానికి వాడేవాడరా పండు? పొద్దున్నే ఈ అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న కన్వర్స్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర దింపొద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వురా. గుడ్ నైట్. చంపేస్తాను వెదవాళ్ళు ఇంకోసారి వచ్చారంటే. వాళ్ళు పోయి అర్ధ గంట అయిందనా, నువ్వు పోయి వండుకోనా, మమ్మల్ని చంపుతున్నావు. నడు రాబాయ్. పద పండన్న కలిసి పడుకుందాం. చిచి అదలగలే. అద్మా నువ్వు ఇక్కడే ఉండు, నేను మాట్లాడి తీసుకెళ్తాను. సరే సార్, మీరు మా ఇంటికి రావడం ఏంటి సార్? అమ్మాయి తండ్రి నువ్వేనా? ఈయనే అన్నా. వీడేంట్రా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అన్నావు, మనల్ని చూడగానే అతి వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అందుకే నేను సినిమాలు చూడమనేది. ఇంటర్వెల్ బిఫోర్ దాకా ఫ్యాక్షనిస్టులంతా ఇలాగే సైలెంట్ గా ఉంటారు. కరెక్ట్ గా ఇంటర్వెల్ బ్యాంక్ లో కలెక్టర్ కమిషనర్ వచ్చి వీళ్ళకి దండం పెట్టేసరికి ఫ్లాష్ బ్యాక్ మొత్తం రివీల్ అవుతుంది. అలాగా. నీ పేరేమిటో? గంగులు అంటారండి. గంగులు గారు, మా పండు మీ అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాడు. ప్రేమికులను విడదీయటం కరెక్ట్ కాదండి. అంటే పెళ్లి చేసుకున్నాకే విడదీయాలంటారండి? అప్పుడు మనం విడదీయవలసిన అవసరం లేదు, వాళ్ళే విడిపోతారు అన్న వైఫ్ మా వదిన జంపుగా. నువ్వు నోర్మయ్యి. చూడండి, వీడు నా మనిషి. వీళ్ల ప్రేమను కాదనకండి. పెళ్లికి అయ్యే ఖర్చు కూడా నేనే భరిస్తాను. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. పద రేయ్, అమ్మాయి లోపల తీసుకురా. అలాగే అన్న. పదండి. గంగులు గారు, ఏంటి మీ దగ్గర బాంబులు ఏమైనా ఉన్నాయా? ఎన్ని కావాలంటే మర్చికోటి చూపించండి. సరిపోతాయా? ఇంకా వదలనా? మీ దగ్గర ఉంచుకోండి. నానా, ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళంతా ఎవరు? నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారమ్మా. రా. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి నేను చెప్తాను. అమ్మాయి మన పండు మరదలు. పాపం ఒక అతన్ని ప్రేమించి మోసపోయిందంట. అతను జగ్గుబాయ్ మనిషి అని తెలిసింది. ఆయన ఎలాగైనా సరే పట్టుకొని తనకి ఇచ్చి పెళ్లి చేయాలని మన పండు జగ్గుబాయ్ దగ్గర పనిచేస్తున్నాడు. అప్పటి వరకు తను ఇక్కడే ఉంటుంది. ఏం పండు మాట్లాడవేంటి? సేమ్ డైలాగ్ నాది కూడా. సువర్ణ, తన లోనకి తీసుకెళ్ళి రండి. లోనికి వెళ్దాం. ఇదేంట్రా? చెప్పులు షాప్ పెడితే చిల్లర తప్ప ఇంకేమొత్తాయి? నువ్వేంట్రా? కొబ్బరికాయలు కొట్టి పెడితే వస్తుంది పీచు, ఖర్చులు బాగా మిగిలింది ఇదే. అడుక్కునేవాడు బొచ్చులు వేసినట్టు చిల్లరేసారేంట్రా? ఆఖరికి మిగిలింది ఇదే. గురువా, కత్తి ఎక్కడుంది? దేనికి? ఏసేయడానికి. కోడిన మేకన కాదు, కొత్తగా వచ్చిన ఆ పిల్లది. ఎందుకు? ఎందుకేంటి? అది బావకు దగ్గరైపోయి మన అక్కను దూరం చేస్తుంది. నిజమా? నీ చెయ్యి తీసి నా చేతిలో ఎట్టు. సేకండి ఎవరా పొద్దున్నే కమ్మటి కబురు చెప్పావు. అదేంటి?
రే మన కడుపు నిండా కమ్మటి బిర్యానీ తిని ఎన్ని రోజులైందిరా? దగ్గర ఓ నెల రోజులు అయి ఉంటది. పేకల దాకా మందు కొట్టి అది అంతే. రోజు 3 పూట్ల కడుపు నిండా బిర్యానీ పేకల దాకా మందు కొట్టి హ్యాపీగా బతికే మనకి పాత చెప్పుల కొట్టు కొబ్బరి చెప్పల కొట్టు ఎట్టుకుని అప్పులు చేసుకుని పప్పులు తినే బతికి ఎందుకు వచ్చిందిరా? మీ అక్క ఎదవని ప్రేమించబట్టేగా. కరెక్టే. ఇప్పుడు ఆడ దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో, మీ అక్క మళ్ళీ మన రూటుకు వచ్చేది. అన్నట్టు రే వాళ్ళిద్దరిని కలపడానికి మన వంతు హెల్ప్ కూడా మనం చెయ్యాలి రో. ఇప్పుడు చెప్పు, దాన్ని వేసేయడానికి కత్తి కావాలా? వద్దు గురువా, మీ కాళ్ళ దగ్గర ఇంత చోటు కావాలి. అడక్కు పడిపో, ఆశీర్వదించేస్తాను. పల్లెటూరు నుంచి వచ్చాం కదా తేరగా డబ్బులు లేపేద్దాం అనుకున్నావా? విలేజ్ నుంచి వచ్చాం కదా వీపీలు చేద్దాం అనుకున్నావా? పోనీలే బావా. ఏంటి పోనిచ్చేది? నీ కొడుకు లాంటి యదవని అల్లుడిగా చేసుకున్నందుకు ప్రతి యదవని నన్ను యదవని చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? చెప్పండి సార్. ఏంట్రా నీకు చెప్పేది? నాగపండి శర్మ గారి పంచం. బాబాయ్, ఇంగ్లీష్లో తిట్టాడేదవా? ఎందుకని మా వాడిని కొడుతున్నారు? ఈయన పిలిచి ఒరే తమ్ముడు కోడి మాసం ఉందా అని అడిగాను. ఏరా అడిగానా? తెలుగులో ఏడవరా? అవును అవును. అప్పుడు నువ్వేమన్నావు? చికెన్ 65 ఉంది అన్నాను. అప్పుడు నేనేమడిగాను? చికెన్ 65 అంటే ఏంటి అన్నారు. అప్పుడు నువ్వేమన్నావు? చికెన్ అంటే కోడి, 65 అంటే 65 అన్నాను. కాదా? మరి 65 ముక్కలకి 11 ముక్కలే తెచ్చావేంట్రా? ఎవరా మీదే? మందే జబ్బల పాలెం. జబ్బల పాలివా? అందరూ ఓకే. ఆహా. రవికర్మకి ఇవ్వాల్సిన ఫిగరు దొరికింది. ఓకే, నో ప్రాబ్లం. ఓ మొత్తం ఎంతమంది ఉన్నారు? ఒక్కనే. అయితే నైట్కి 5,000, బెడ్ ఛార్జ్ 1000, టాక్సీకి 1000, మొత్తం కలిపి 7,000. ఏంటి టాక్స్ కూడా కలుపుతావా? ఇంకా నయం, హెల్మెట్ ఛార్జ్ చేయలేదు, సంతోషించు. సరే సరే, కోడేంటి? ఆకాశం చల్లగా ఉందని నువ్వను, పద చలి కాచుకుందామని నేనంటాను. ఓకే? అబ్బడి అబ్బా, ఆకాశం చాలా చల్లగా ఉంది. పద వెళ్ళి చలి కాచుకుందాం. అలాగే. నేను కూడా చలి కాసుకోవడానికి రావచ్చా? రా, మంటల్లోకి తోసి చంపుతా. అమ్మో వద్దా? వాడికి వద్దంట. మనం ఉండి డోర్ తీస్తా. ఎక్కువ. ఏంటి ఇంతమంది ఉన్నారు? వాళ్ళకి చలి పుడుతుందంట. కూర్చో. రేయ్, నాకు తెలుసు మీరేదో చేస్తారని. మనకు అట్లాంటి ఉద్దేశాలు లేవు, కానీ నువ్వు కాస్త మూసుకో. నాకు తెలుసు మీరు నన్ను రేప్ చేస్తారని. అయ్యో బాబోయ్, ఇది ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్టు లేదు. చూస్తారేంట్రా, దాని నోటికి ప్లాస్టర్ వేయండి. అన్నా చెప్పరా తమ్ముడు? ఆ షేక్ గాడికి అప్పచెప్పాల్సిన ఫిగర్ దొరికింది. నువ్వు షేక్ దగ్గరకు వచ్చాయి, మేము దీన్ని డైరెక్ట్ గా అక్కడికి తీసుకొచ్చేస్తాం. శభాష్, ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావురా. నేను వెంటనే షేక్ దగ్గరకు వస్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చేయి. ఓకే అన్నయ్య, అలాగే. దేఖో షేక్ జీ, ఆ పిల్లని పట్టుకోవడానికి మేము పడ్డ కుక్కపాట్లు అర్థం చేసుకొని మాకిచ్చే డబ్బు మస్కట్ గోల్డ్ బిస్కెట్ రూపంలో ఇస్తే చాలా బాగా ఉంటుంది. वल्लाह हम देंगे, लेकिन ये तो हमको बताओ, लड़की लड़की कब आएगी? అమ్మాయి ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాడు. అమ్మాయి వస్తుంది వస్తుంది, కంగారు ఎందుకు? వస్తుంది. వస్తుంది కాదన్నయ్య, వచ్చేసింది. అదిగో వచ్చింది. ఇదిగో ఫిగరు. హాయ్ షేకు. షేక్ దగ్గరికి చెప్తే నేనే వచ్చేదానిగా, అనవసరంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. You bloody बेवकूफ! You got the lapaki? హే, అమ్మాయిని తెమ్మంటే క్యాండిడేట్ ని తెస్తావా? నువ్వు క్యాండిడేట్ వా? మరి కాక హిందీ పండిట్ అనుకున్నావా? పిచ్చి మొహం, ఆ ముక్క అప్పుడే చెప్పొచ్చుగా. నాకు తెలిసిన బోల్డ్ లాజీలు ఉన్నాయి, అక్కడే బిజినెస్ పెట్టేసే వాళ్ళం. अबे चुप, गंदे रे! अरे वो जग्गू, वो लड़की को नहीं लाया तो मैं ये पूरा कर्म तेरा मुंह में डाल दूंगा. क्या रे वल्लाह, तुमने ये आइटम को लेकर आया? क्या हमको चिचोरा समझता? नहीं। कुत्ते का औलाद, वो लड़की को नहीं लाया तो फोड़ दूंगा. जाओ, जाके वो लड़की को लेकर आओ. जाओ अभी लेके जाओ, जाओ. Happy birthday to you. Happy birthday to
ఈడిప్పుడు కేక్ కట్ చేసి ఈ పిల్ల నోట్లో పెడతాడా లేక మన పిల్ల నోట్లో పెడతాడా? గంగులు. ఓహో, నీ నోట్లో పెడతాడా? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. రే, ఎంతసేపు వస్తావురా? ఇది ఏమన్నా కూల్ డ్రింక్ అనుకున్నావా లేకపోతే శ్రీరామనవ పందిట్లో కలిపే పానకం అనుకున్నావా? బెల్లం కరిగేదాకా కలపడా? గారు ఆడంటేనే పడదంటారు, అలాంటిది ఆడు పుట్టినరోజు ఏంటి భుజాల మీద వేసుకుని మరీ హడావిడి చేస్తున్నారు. అక్కడే ఉంది అల్లం మురబ్బ. ఏంటది? వయగ్రా. వయగ్రా. టింగ్ పుడింగ్. ఇవి రెండు, ఒకటి పద్మకి ఇంకొకటి పండుకి ఇచ్చామనుకో, అవి తాగి వాళ్ళిద్దరూ కింద మీద పడతారు. అది చూసి నా కూతురు వాళ్ళిద్దరిని మెడపట్టి బయటికి గెంటుద్ది, వాళ్ళిద్దరూ వెళ్ళి రోడ్డు మీద పడతారు. మన లైన్ క్లియర్ అయిపోద్ది. ఆహా, మీ ప్లాన్ అదిరింది గురుగారు. అదే మరి అల్లమ్మ రబ్బ. అమ్మ గంగులు ఒకటి అమ్మా. నీకు నేను సర్వెంట్లా కనపడుతున్నానరా? అందుకేగా పిలిచింది. మూసుకో, నీకు ఎక్కడ కాదు అక్కడ. సరే, అక్కడికి వెళ్తా ఆగుతాం. ఈడు ఇప్పుడు ఈడు. నానా, ఏం నాన్న నువ్వు తీసుకొచ్చావు? ఆ బోస్గాడికి ఇచ్చి పంపించచ్చుగా. పండుగ బర్త్డే కదమ్మా, అన్ని నా చేతుల మీదుగానే జరగాలి. తీసుకో అమ్మా, తీసుకో. తీసుకో. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అన్నా చెప్పనా? ఇదేంటిది? తాకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాడేంటి? ఇదేంటమ్మా, అతని ఇందులో నువ్వు తాగేస్తున్నావేంటి? ఎప్పటికైనా ఆయన ఎంగిల్ తాగాల్సింది నేనే కదా నాన్న. అలాగేనా? ఓకే అన్న. అమ్మో, ఒకటి ఉరుము ఇంకొకటి మెరుపు, రెండు కలిస్తే ఇంకేముంది? పండు పని తోపాని. ఎవడ్రా నా సాల్ట్ తింటూ నా సోదరుణ్ణి అరెస్ట్ చేస్తుంది? కౌన్ హై వో? అరెస్ట్ చేస్తే పర్వాలేదన్నయ్య, మక్కలని కొట్టి బొక్కలో తోసారు. ఐస్ కూడా పెట్టారన్నయ్య. ఐస్ పెట్టారా? పోన్లే, ఆ విధంగానైనా నా తమ్ముడు అభిమానం చూపెట్టారు. చాలా మంచి పని చేశారా మీరు. నా అన్నరే పెట్టింది స్ట్రాబెర్రీ వెనిలా కాదు మరి. అదేమిటయ్యా, అంత పెద్ద తప్ప నా తమ్ముడే చేశాడు. అన్నా, రవికర్మ గీసిన బొమ్మను చూసి మన ఫిగర్ అనుకుని కిడ్నాప్ చేశానన్నా. అవునయ్యా, ఆ పని చేయమన్నది నేనే. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. జగ్గుబాయ్ మెల్లగా. అన్నా, అనవసరంగా కమిట్ అవుతున్నావు. నువ్వు నోర్మై. కిడ్నాప్ చేయమన్నది నేనే. ఏం పీక్కుంటారో పీక్కోండి. అన్నా, అది కాదన్నా. నువ్వుండ్రా. రేయ్, వీడే కిడ్నాప్ చేయమన్నట్ట. వీడిని లోపలేసి ఎరగదీయండ్రా. అదే చాలే, వదిలేయండి. కమిషనర్, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందంటారే, చట్టం అందరికి సమానం అంటారే, మరి ఏంటి అన్యాయం? ఏమిటి అన్యాయం? నాకు ఐస్ పెట్టారు, మా అన్నయ్యకి పెట్టలేదు. భలే గుర్తు చేశాడ్రా. అది ఏయ్, వాడికి కూడా ఐస్ పెట్టండి రా. వాళ్ళకి ఎవరన్నా బెయిల్ ఇస్తే బెయిల్ తీసుకుని వదిలేయండి. సమ్మగా ఉందా? నీ అబ్బా, ఎవరిని కిడ్నాప్ చేసావురా? థర్డ్ డిగ్రీ చూపెడుతున్నారు. కమిషనర్ గారు కూతురునన్నయ్య. అరే పిచ్చ నాకో, ఆ ముక్క ముందే చెప్పాడవచ్చు కదరా. నువ్వు ఎక్కడ చెప్పనిచ్చావు? సర్కార్లో అమితాబ్ బచ్చన్ లా నేనే చేయమన్నాను ఎగేసుకుంటూ వచ్చావుగా, అందుకే వెనక్కి తిప్పి అదిగో పండన్న వచ్చాడు. పండన్నా, కాస్త ముందు రావచ్చుగా, ఐస్ కరిగాక వచ్చు. రై, మా పండు చంపా
చంపేస్తున్నారా నానా? ఏంటన్నా నొప్పిగా ఉందా? ఉండదా మరి? ఐస్ ఇంతే ఉంటది కానీ వాపు అంత ఉంటది. వాళ్ళు పిలిచారు కదా అని ఓ ఊపుకుంటూ వచ్చాడే కాదు, అప్పుడప్పుడు బ్రెయిన్ ఉపయోగించాలి. అది ఉపయోగిస్తే వాళ్ళు ఈయన మీద ఐస్ ఎందుకు ఉపయోగిస్తారు? ఇదంతా నీ వల్లే చంపేస్తాను. ఎక్కువ స్ట్రైట్ అవ్వద్దు. పదన్న పద పద. ఉంటదన్న తట్టుకో కొద్దిగా. ఇదిగోండి అన్నం తీసుకెళ్ళండి, నేను సంతకం పెట్టేస్తాను. పండుగారు రేయ్, నిన్ను నమ్మి ఒక ఆడపిల్ల వస్తే మోసం చేసి పారిపోతావా? నేను మోసం చేయడం ఏంటి పండుగారు? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే పండుగారు, ఏం పర్లేదు, నా మొహం నేను ఉన్నాను కదా, నేను చెప్తాను కదా. సువర్ణ, పద్మావతి, ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలేసి? అది కాదు, వీడి మొహం చూస్తే తెలియట్లా పచ్చి మోసగాడని. సువర్ణ, తెలియకుండా మాట్లాడుకో. మీరు అనుకుంటున్నట్టు మాణిక్యం మోసగాడు కాదు. మాణిక్యం, జరిగింది చెప్పు. పద్మావతి, ఆ రోజు నగలమ్మడానికి బయలుదేరి వెళ్తుండగా మా ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు. హీరో గారు ఫారెన్ నుంచి వస్తున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నారు. నేను ఆయన కోసమని ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తుండగా ఒక అతను నా దగ్గరికి వచ్చి బాత్రూమ్కి వెళ్ళొస్తాను, సూట్ కేసు చూస్తుండు బాబు అని చెప్పాడు. నేను సరేనని చెప్పాను. అతను అటువైపు వెళ్ళిపోయాడు. ఈలోగా పోలీసు వచ్చి నన్ను పట్టుకున్నారు. అతను నన్ను చూస్తుండమని చెప్పిన సూట్ కేసులో బాంబు ఉందన్న సంగతి జైలుకి వెళ్లే వరకు నాకు తెలీదు. అది జరిగింది. ఇందులో నేను మిమ్మల్ని మోసం చేసింది ఏమీ లేదు. అసలైనా నా మొహం కూడా నీకు చూపించడం నాకు ఇష్టం లేదు. ఆయనే బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నేను వస్తాను పద్మావతి. మాణిక్యం, నన్ను క్షమించు. మాణిక్యం, నేనే దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు. వద్దు బాస్, ఇప్పటికే చాలా సాయం చేశారు. మా హీరో గారికి చెప్తే ఆయనే దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తామన్నారు. మీ దయ వల్ల నాకు పద్మావతి దొరికింది, అది చాలు. మేము బయలుదేరుతాం బాస్. బయలుదేరదు కానీ బాగా అలసిపోయినట్టున్నావు. పద, స్నానం చేద్దు కానీ. ఇక్కడ ఉండడమే వేస్ట్ అనుకుంటే ఇంకొకరిని తెచ్చిపెట్టాడు. నాన్న పెళ్లి కూడా చేస్తాడంట. రేయ్ గంగులు, జయాబాయ్ ఏంటి మాణిక్యకి ఫోన్ చేస్తున్నాడు? ఏమి రా మాణిక్యం, ఆ పద్మావతిని తోలుకొస్తానని చెప్పినావు, ఇంకా తీసుకురాలేదేమి? నీ వల్ల ఆ షేక్ గాడు మమ్మల్ని దుమ్ములు చెప్తున్నాడు. తొందరగా తీసుకురా. మాణిక్యం, పండుగారు, పద్మావతిని ఆ జయాబాయి గారికి అమ్మేసి ఇక్కడికి వచ్చి ఏమి తెలియనట్టు కథలు చెప్తున్నావా? పండుగారు, ఏం మాట్లాడతారు మీరు? ఫోన్లో అంతా విన్నాను రా. తెలిసిపోయిందా? ఓకే, తెలిసిపోయింది. అయితే ఏంటి ఇప్పుడు? చూడు బాసు, యాక్చువల్గా మన బిజినెస్ ఇదే. వెజిటేబుల్ మార్కెట్ నుండి షేర్ మార్కెట్ వరకు రేట్లు ఎప్పుడైనా పెరగొచ్చు, తగ్గొచ్చు, కానీ ఎప్పుడు స్టడీగా ఉండే బిజినెస్ మాత్రం ఇదే బాసు. అమ్మాయిలను అమ్మడం. నీ సంగతి ఇప్పుడే తెలుస్తారా? హలో పిచ్చి పండు, ఏం తేలుస్తా? ఇంతకు ముందు నేను చెప్పింది నిజమని నువ్వే చెప్పావు. మాణిక్యం మోసగాడు కాదు, మంచోడని కూడా నీ నోటితో నువ్వే చెప్పావు. ఇంకా నువ్వేమీ చేయలేవు. నీకు ఇంకో విషయం చెప్పనా? నేను ఇప్పుడు జగ్గుబాయ్ గడికి ఫోన్ చేసి, ఒరే నీ తమ్ముడు మతిపోవడానికి కారణం ఈ పండుగాడేనని, అలాగే వాడి దగ్గరే నువ్వు అమ్మాయి నుంచి నీ లవర్ అని చెప్పి వాడిని ఎర్రిపప్పని చేసావని వాడికి చెప్పాననుకో, వాడు ఏం చేస్తాడు? నిన్నేసేస్తాడు. ఆ అమ్మాయిని దుబాయ్ షేక్ అమ్మేస్తాడు. కంగారు పడకు. ఆ జయబాయ్ గారు నాకు ఇస్తానంది 5 లక్షలు మాత్రమే. దానికి ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా వేసుకుని నువ్వు నాకు ఇచ్చావనుకో, ఆ పద్మావతిని నీకు వదిలేసి నేనే పార్వతినో స్వాతినో ఇంకోదినో చూసుకుంటాను. ఆ టాలెంట్ మన దగ్గర ఫుల్గా ఉందిలే. ఏమంటా? నీకు కావాల్సింది డబ్బేగా? ఆ డబ్బేదో నేనే ఇస్తాను. పద్మ వదిలేసే. కాకపోతే నాకు కొద్దిగా టైం ఉంది బాసు, మనకి డబ్బు ముఖ్యం. నీకు ఎంత కావాలో తీసుకో. మరి ఆ జయాబాయ్ సంగతి నేను చూసుకుంటా కదా వాడి సంగతి. వెళ్ళు, డబ్బు చూసుకో. డబ్బు డబ్బు డబ్బు. సువర్ణ, పద్మావతి,
ఏంటది? ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్గా వచ్చాను. ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్నా. పద్మావతి చూస్తే ఏమనుకుంటది? పద్మావతి మాణిక్యంతో సినిమాకి వెళ్ళింది. మా వాళ్ళంతా బయటకు వెళ్ళారు. మనం మాత్రమే ఉన్నాం. టైం వేస్ట్ చేయకు. వాడితో ఎందుకు పంపించావు బుద్ధి లేకుండా? కాబోయే మొగుడుతో కాక మరెవరితో పంపాలి? ఇప్పుడే వస్తానే, ఒక్క నిమిషం. ఛీ! హలో, ఎవరు? నమస్కారం అండి, మీ ఫ్యాన్స్ అండి. ఒక్క మర్డర్ కూడా చేయలేదు, అప్పుడే నాకు ఫ్యాన్సా? భలే వాళ్ళు సార్. మీరు చేసే రౌడీయిజం బయట కాకుండా అదే సినిమాల్లో చేస్తే ఎన్టీ రామారావు గారు బాలకృష్ణని, నాగేశ్వరరావు గారు నాగార్జున్ని, రామానాయుడు గారు వెంకటేష్ బాబుని అసలు ఇండస్ట్రీలో దింపేవాడే కదా సార్. ఖచ్చితంగా దింపేవాళ్ళు కాదమ్మా. ఏందన్నా దింపేది ఐసా? నువ్వు నోరు మూసుకోరా వెధవా. నిన్ను కాదమ్మా, నిన్ను కాదు, నా ఫ్యాన్స్ రా. అయితే సరే, నువ్వు చెప్పమ్మా, చెప్పు. పొద్దున్నే లేవగానే మీ ఫోటో చూడకపోతే నాకు కూడా రాదు సార్. అంటే ఆ బాత్రూమ్ కూడా రాదండి. అంతా నీ అభిమానం అమ్మా, నీ అభిమానం. నా కట్అవుట్స్ పెట్టడానికి నీకు చందా ఏమైనా కావాలమ్మా? వద్దు సార్, ఆ అభిమానం ఉంటే చాలు సార్. కాకపోతే మీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు వెతుకుతున్న అమ్మాయి ఇప్పుడే శ్రీరాములు థియేటర్ కి వెళ్ళింది. మీరు అక్కడికి వెళ్తే ఆ అమ్మాయి దొరికేస్తుంది సార్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. నువ్వు నా ఫ్యాన్వే కాదమ్మా, నా ఏసీవి, నా కూలర్వి, నా ఫ్రిడ్జ్వి. ముద్దులు చాలు సార్. సెల్ ఫోన్ నుంచి ఊట కారుతుంది. ముందు వెళ్ళి అమ్మాయిని పట్టుకోండి సార్. తప్పకుండా అమ్మా, తప్పకుండా. నీకు మరోసారి మరో 10 సార్లు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. పదండ్రా, శ్రీరాములు థియేటర్కి వెళ్దాం. కష్టమన్నా, టికెట్లు దొరకవు. సినిమా చూడ్డానికి కాదురా వెధవా, అక్కడ మనకు కావాల్సిన ఒక అమ్మాయి ఉంది, ఆమెను పట్టుకోవాలి. పదండి. మన ఫ్యాన్స్ రా, ఫ్యాన్స్. పదండి, ఎక్కండి. రేయ్, వెళ్ళి వెతకండి రా. వెతకడానికి ఆ అమ్మాయి ఎలా ఉంటుందో తెలిస్తే కదన్నా. కరెక్ట్ కదూ? ఇదిగోండి, రవి కర్మ గీసిన బొమ్మ. అన్నా ఇది ముమైద్ ఖాన్ అన్న. అవునన్నా. అది ముమైద్ ఖాన్ అయితే ఏంటి, జర్దా పాన్ అయితే ఏంటి, వెళ్ళి వెతకండి రా. అటెక్కడికి, మీరు అటు నేనిటు. ఓకే అన్నా. మీరు కూడా రండి. వచ్చేస్తాను పద్మా, నువ్వు పద. అరే, ఆ అమ్మాయిని ఎక్కడో చూసేనే. అరే, చెల్లమ్మా, చెల్లమ్మేంటి ఇక్కడ ఉంది? పన్నెన్నని మోసం చేస్తుందా? చిచి, అలాంటిదేం లేదు. వాడే ఏదో మాయ మాటలు చెప్పి చెల్లమ్మని ఇక్కడ తీసుకొచ్చుంటాడు. బ్రోకర్స్ అంత అంతేగా. చెప్తా. హలో జయాబాయ్, నేను మాణిక్యని మాట్లాడుతున్నాను. పిల్ల రెడీగా ఉంది, నువ్వు క్యాష్ తీసుకుని వెంటనే వచ్చేసేయ్. మూసాపేటలో ఉన్న శ్రీరాములు థియేటర్కి. ఎవడ్రా నువ్వు? అపరిచితుడు. ఇంకేం పేరు దొరకలేదు నీకు? ఎక్స్ట్రా చేయక పక్క తప్పక. ఎంతమంది చెల్లెల్ని మోసం చేసి కంపెనీలకు అమ్మేస్తారా? నీకెంతమంది చెల్లెళ్ళున్నారా? తప్పు సార్, అలాంటి పనులు చేయకూడదు సార్. ఆడపిల్లలు సార్. నేను ఆడపిల్లల్ని అమ్మగలను సార్, మగవాళ్ళని అమ్మలేను. నీలాంటి వాళ్ళు ఇలా కంపెనీలు పెట్టబట్టే వేసవి సెలవుల్లో జనం కొడైకెనాల్, ఊటీ, షిమ్లా వెళ్ళడం మానేసి పెద్దాపురం, చిలకలూరిపేట వెళ్తున్నారా? స్టేజ్ మీద చేయాల్సిన పెర్ఫార్మెన్స్ సినిమా థియేటర్ లో చేస్తావేంట్రా? సార్ సార్, ఆడపిల్లల జీవితాలు సార్, పాపం పాడు చేయకండి సార్. అలా చెప్తే వదిలేలా? ఒక్కొక్క క్యాండిడేట్ గంటకి 2000 వసూలు చేస్తుంటే రోజుకి 24 గంటలు అంటే 48,000. వారానికి 6 రోజులైతే 2,88,000 ఆదాయం. ఒరేయ్, కొడితే కొట్టావు గాని వారానికి 6 రోజులు కాదురా, 7 రోజులు రా. ఆదివారం ఆడవాళ్లకు సెలవు కదరా అబ్బే. కానీ మా బిజినెస్ ఆదివారమే బాగుంటుందిరా. అంటే మా చెల్లమ్మల చేత రెస్ట్ లేకుండా పని చేయిస్తున్నా అన్నమాట. రేయ్, నీలాగా సంపాదిస్తే కార్పొరేట్ కంపెనీలన్నీ మూసేసి ఇలా లపాకీల కంపెనీలు పెట్టుకోవాలరా. సారీ సార్, తప్పైపోయింది. సారీ చెప్తే సరిపోయిందిరా. అమాయకురాలైన అమ్మాయిల జీవితాలు తాల్చడానికి పాల్పడినందుకు నీకు శిక్ష మధ్య కత్తినిప్పు. నీ దగ్గర కత్తెరలేదుగా? అవసరం లేదుగా. ఏ
సారీ సార్, తప్పైపోయింది సార్, నన్ను క్షమించండి సార్. వస్తాను సార్. చలమ చలమ, నువ్వు ఇక్కడ ఉండకూడదు, పద. అది కాదు, అది లేదు, ఇది లేదు, రా. బండెకు. రే మాణిక్యం, యారావా అమ్మి? ఇంకెక్కడ అమ్మి? నన్ను తన్ని ఆ గురుగాడు అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు. గబ్బు నా కొడక, చేతికి అందిన విడిచిపెడితే ఇప్పుడు ఆ షేక్ కడ నా పరిస్థితి ఏందిరా? ఈ తూరనే సరిగ్గా చెయ్యరా అంట్రా. పదండ్రా, ఎక్కడే? చలమా, ఓ మాట చెప్తాను, ఏమనుకోగా. పర్లేదు చెప్పనయ్యా. నువ్వు వెంటనే హై హీల్స్ వేసుకోవడం మానేసాయి. హై హీల్స్ ఎందుకు? అలాంటి ఎదవల దగ్గర మళ్ళీ స్లిప్ అవ్వకుండా ఉంటావు. అలాగే. ఆ, అదేంటి జంటగా వెళ్ళి ఒంటరిగా వస్తున్నావు? మాణిక్యం వేడి కూల్ డ్రింక్ తెస్తానని వెళ్ళాడు, ఇంకా రాలేదు. మళ్ళీ జంపా? అలా ఏం కాదు, వాళ్ళ హీరో దగ్గర నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది, అర్జెంట్ అయి వెళ్ళుంటాడు. ఓకే పద. మొన్నట్లో మళ్ళీ హ్యాండ్ ఇచ్చాడేమో అనుకున్నా. అలాంటి వాడేం కాదు. సారీ, ఏమనుకోకు. పర్లేదులే. అవును, మాణిక్యమేడి? ఆయన పనేదో ఉందని అదిగో వెళ్ళాడు. వచ్చాడు. పని అయిపోయినట్టుంది. అయ్యో, ఈ దెబ్బలేంటి? అది కాలు జారి పడిపోయాను. ఇవి పడ్డ దెబ్బలా లేవే, ఎవరో కొట్టినట్టున్నాయి. ఎవరో కొట్టడం కాదండి, కింద పడి దొర్లుకుంటూ పోతుంటే రాళ్లు కొట్టుకుపోయాయి. ఇదిగో ఇక్కడ ఇక్కడ. అయ్యో, దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. సరే గాని మీరు వెళ్ళి వేడి నీళ్ళు పెట్టండి, కాపడం పెడుతురండి. రా. ఏంటి సమ్మగా ఇచ్చాడా? చూడు, నీ అతి తెలివితేటలు ప్రదర్శించావనుకో, ఇట్టాగే తడి పడుతూ ఉంటుంది. మన ఇద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ ఉంది, డబ్బు ఇచ్చే వరకు కాముగా ఉండు. కాదు కూడదు అన్నావు అనుకో. అంటే ఇది నీ పని అన్నమాట. ఇప్పుడు నేను నీకు ఇస్తాను చూడరా చెల్లక్. రే నాన్న, ఎన్నాళ్ళైందిరా నువ్వు ఊరు వదిలిపెట్టొచ్చి? ఒక్క ఉత్తరం ముక్క కూడా రాయకపోతే నువ్వు ఎక్కడున్నావని మేము ఎత్తుక్కోమరా. సమయానికి ఈ అబ్బాయి కనపడం మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైపోతా. తప్పిపోయేవాళ్ళండి. అవును, ఈడు ముఖం ఎక్కడో చూసినట్టుందే. అవును బాబాయ్, రైల్వే స్టేషన్ లో దొంగ ఫోటోల మధ్య పెద్ద ఫోటో ఉంది చూడు, అది ఇస్తుందే కదా. అది ఆ దొంగలందరూ పట్టుకుంది ఈయనే, ఎస్పీ పుల్లారావు. ముఖం చూస్తే అట్ట లేదే, అయినా మనిషి మంచి హుషారుకున్నాడు రా. ఇప్పుడేం చూసారండి, మంచి వయసులో ఉన్నప్పుడు ఎంత ఎత్తైన గోడైనా తాళ్ళు లేకుండా అవలేలాగా ఎక్కేసి ఎందుకు? పోలీసులు పట్టుకుంటారు కదా. అదే పోలీసులు కదా పట్టుకోవడానికి దొంగలు. ఏమ్మా, అల్లుడు గారు నేను బాగా చూసుకుంటున్నాడా? చాలా బాగా చూసుకున్నారు పెద్దనాన్న గారు. ఈ అమ్మాయి ఎవరు? నమస్తే మావయ్య గారు. ఈ పిల్ల ఏంట్రా నన్ను మావయ్య గారు అంటుంది? బావగారు అంటే బాగోదని. కాఫీ తాగుతారు పెద్దనాన్న గారు? ఏంటి మళ్ళీ పెదనాన్నగారు అంటది? తాతగారు రాలేదు, సంతోషించు. బావా, ఇది అంతా వెరైటీగా ఉందండి. అవునరా, చెప్పాను కదండి, ఇంకా చాలా వెరైటీలు చూస్తారని. బావా, ఏంటో నాకు ఇదంతా అయోమయంగా ఉంది. నాకు కూడా అలాగే ఉందిరా. అదే చాలా దూరం నుంచి వచ్చారు కదా, కొంచెం అయోమయంగా ఉంటుంది. స్నానం చేద్దరు కానీ బావా, ముందు భలే మజాగా ఉంది బావా, సేమ సరుకు అనుకుంటా. గంగులు గారు, మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చారు. ఓరే, అంత దూరం నుంచి మీరు ఎంత బంగారం వేసుకొస్తే మాత్రం మర్యాద చెయ్యాలి. బాబాయ్ బంగారం అంటాడు. బంగారం లాంటి మనుషులు వస్తే మర్యాద చెయ్యొద్దా? సరే సర్లేవా, మేము ఆఖరి బస్సు పట్టుకుని మా ఊరు వెళ్ళిపోతాం. నువ్వు ఉండరా? ఏంటి ఇంత అర్ధరాత్రి అంత బంగారంతో వెళ్తే దొంగలు దోసేరా? బావగారు పొద్దున్నే వెళ్తారు కదా, పొద్దున్న మీరు ఉంటామన్నా మేము ఉండనివ్వం. పడుకోండి ఈ పూటకి. పద బాబా, పడుకుందాం. బాగా ఎక్కువైనట్టుంది, ఇక్కడికి ఎక్కేశారు. ఒంటి మీద ఒక్క బంగారం లేదు. అమ్మ దొంగ నా శిష్యులారా, నాకే టోకరా ఎత్తారా? అందుకే అంటారా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని. చెప్తాను మీ పని. మకద్రోహులంటే మీరేరా? మేమేం చేశాం గురువా? మీరేమీ చెయ్యకపోతే వాళ్ళ చేతుకున్న ఉంగరాలు, మెళ్ళో గొలుసులు ఏమైనట్టురా? ఊరుకోండి,
అక్క పర్సలు కొట్టద్దున్న కానించి దోమలు కొడుతున్నా కూడా కొట్టడం మానేశాం. కరెక్టే రోయ్, మీరు దొంగతనంలో వీక్ అయిన నమ్మకంలో నంది పైపులు అంటోళ్ళు. మరి వాళ్ళ ఒంటి మీద బంగారం ఏమైనట్టు? దున్నపోతులాగా పడుకున్నాలే. గుండె బండ రైస్ వేసుకుని మీరు 2 చేతులు సారి చూసుకోండి. చూసుకున్నామయ్యా. రాత్రి తాగింది మీకు ఇంకా దిగినట్లేదు. పొద్దున్నే ఏంటి నీ నస? నాది నస. బొంగరాలంటే మీ ఉంగరాలు రాత్రి ఎవడో దొంగ దోసుకుపోయాడు. బావా నగలు తీరా. మరి ఎర్రి నా పువ్వా, మీ సిటీలో ఇలాంటివి జరుగుతాయని మా జాగ్రత్తలో మేము ఉన్నాం. వస్తాంరా. కొంప తీసి పిల్లలు కానీ వాళ్ళ పెద్దోళ్ళు అయినప్పుడు వస్తామేమో. అదేం కుదరదు, మేము ఎలాగ అలాగ వచ్చేయాలంతే. రేయ్, కోడల పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే మావయ్య గారు. బావా ఈ కేసుకుని తేడాగా ఉందేంటి? తేడా పిల్లది కాదురా, దాని బాబుది. మనం ఎక్కువసేపు ఎక్కడుంటే ఆ పిల్ల ఎమ్మడబడి మనం ఊరుచ్చేటట్టుంది. వస్తాంరా. వస్తాం అల్లుడు, వస్తాం బాబా. ఇల్లు దొరక్క మతిపోయి తిరుగుతుంటే ఇంటి అడ్రస్ నువ్వే చూపించావు. నెక్స్ట్ టైం కూడా చూపిస్తానండి. అలాగే. అది సరే, మా వాళ్ళతో పాటు నువ్వు కూడా మా ఊరు ఒకసారి రా. అవసరమైతే తప్పకుండా వస్తానండి. అవసరమైతే అంటాడేంట్రా? అలాగే అంటాడు, మీరు బయలుదేరండి. అలాగా, సరే సరే. వస్తాం బాబు. మంచి కుర్రాడు. ఈ మధ్యనే చూసావుగా, ఇది శాంపిల్ మాత్రమే. వెంటనే డబ్బులు అరేంజ్ చేయలేదనుకో విశ్వరూపం చూపించేస్తా. ఆ తర్వాత కుడితిలో పడ్డ ఎలకలాగా గిలగిలగిల ఆడిపోతావు. ఎక్కువ ఆలోచించకుండా డబ్బులు అరేంజ్ చేయి. పండు 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 పిచ్చి పండు, అదే మరి వీడి పేరు. నీ బాధ నాకు అర్థమైందిరా. ఆ మణికింగడికి ఇవ్వాల్సిన డబ్బుల గురించేగా. అంత డబ్బు ఒకేసారి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారా? ఒకేసారి కావాలంటే మాతో మనిపించిన పైన ఒక్కరోజు చేస్తే సరిపోద్ది. ఏంటి మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేస్తా? తప్పు రావద్దు. తప్పదురా, కొన్ని సమస్యల పరిష్కారం కావాలంటే చేయాలంతే. నాకు ఇష్టం లేదురా. నీకు ముందు చెప్తే ఇలానే ఉంటది. అయ్యా, ఎల్లుండి ఏకాదశి, దివ్యమైన ముహూర్తం ఉంది. మీరు ఓకే అంటే డేట్ ఫిక్స్ చేస్తా. ఓకే. ఏంటి ఇదంతా? వీళ్ళ పెళ్లికి ముహూర్తాలు చూస్తున్నాం. తెలుస్తూనే ఉంది. ఎవరిని అడిగి చూస్తున్నావు? చేసుకోబోయే వాళ్ళు ఇష్టపడి రెడీగా ఉన్నారు. చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇంకెవరిని అడగాలి? నన్ను అడగాలి. ఈ పెళ్లి జరగదు. పంతులు గారు, మీరు బయలుదేరండి. ఎందుకు జరగదు? సువర్ణ, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పింది చెయ్యి. అయ్యా, మరి నా సంభావన? చివరికి దో బొక్క నాకు. అయిపోయింది, అంతా అయిపోయింది. అతను నా కాబోయే భార్య మీద కన్నేశాడన్న సంగతి ఇన్నాళ్ళు నా ఒక్కడికే తెలుసండి. ఆ నిజాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. ఇప్పుడు మీ అందరికీ తెలిసిపోయింది. ఇక మా పెళ్ళి అవ్వదండి, అవ్వదు. ఎవరు కాదన్నా అవునన్నా, రేపే మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తాను. నమస్తే షేక్ జీ, నమస్తే నమస్తే. మర్హబా మర్హబా. నీ అబ్బాయి షిఫాజా ఏమంటాడండి? ఎవరు మీరు, ఎందుకు వచ్చావని అడుగుతున్నారు. ఓ, నా పేరు మాణిక్యం. మీరు మనసు పడ్డ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేది నేనే. शिफाजा लड़के को शादी करने कबूल है. సెక్యూరిటీ మార్ దో యే బక్తమీజ్ కో. నేను చెప్పిందండి, నేను పెళ్లి చేసుకోబోయేది మీకు అమ్మేయడానికే. ఈ విషయం చెప్పా బాబు. नो शादी करके वो लड़की को दुबई भेजना चाहता है. ఓకే ఓకే, డోంట్ షూట్, బంద్ కరో. అమ్మ, వీడికి అర్థమైంది. కాకపోతే మీరు జయాబాయికి జగ్గుబాయికి ఇస్తానన్న క్యాష్ నాకు ఇచ్చుకోవాలి. అలాగే మీరందరూ నా పెళ్లికి వస్తే కొంచెం సెక్యూరిటీ గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయిని మీతో పాటు పంపించే ఏర్పాటు నేను చేస్తాను. చెప్పవా బాబు నువ్వు? जग्गू जयाबाई का पैसा इनो मांगता है. ఓ వల్లాహ్ వల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్ సుబ్హాన్ అల్లాహ్. వాహ్ వాహ్, క్యా మియా క్యా ఖబర్ లాయా. అబ్బే, हम खुश हुए मेरे बदमाश के बेटे. నాకు ముద్దులు పెడతాడు. నువ్వు చెప్పిన మాటకి మా షేక్ బాగా ఖుషి అయ్యాడు. ए आमिर खान, ये सलमान खान, वल्लाह हमें ये लड़की मिलने वाली है. अब हमें जश्न करेंगे, मस्त करेंगे, मजा का నాకు అర్థమైపోయింది. వీడు పార్టీ ఇస్తున్నాడు. జగ్గు భాయ్, షేక్ ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వు. ఆ అమ్మాయి విషయంలో మాకు మాణిక్యానికి డీల్ కుదిరింది. రేపటిలోగా మా అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదో
మా షేక్ వచ్చి నిన్ను टुकड़ा टुकड़ा कर देगा हराम जादे। वो जया को फोन करो, वो खमीज बच्चे के बोलो हमको लड़की नहीं चाहिए, हमको पैसा चाहिए, हम फौरन दुबई जाना। हाँ। जल्दी उसको फोन करो। హే జియాబాయ్, ఆ అమ్మాయి విషయంలో మాకు మాణిక్యంకు డైరెక్ట్ గా డీల్ కుదిరింది. షేక్ మీకు ఇచ్చిన డబ్బు మర్యాదగా రేపటికల్లా తిరిగి ఇచ్చేయమంటున్నాడు. లేకపోతే మా షేక్ సంగతి నీకు తెలుసు కదా. ఏమిరా మొత్తం గబ్బులేసిపోయినే, కమ్మంచెరు హుల్లుగా మారినప్పుడు గొంతుండిపోయి సచ్చినట్టు ఇన్నాళ్ళు తిరిగి తిరిగి ఎల్లెలు నిలబడిపోతివే. అరే తాయ్, ఆ మాణిక్యం గారి చేతిలో నుంచి ఆ ఎమ్మెని ఎట్లా గుంచగా రావాలో నాకు బాగా తెలుసు. తెస్సా తెస్సా. అనయ్య కొంపలు అంటుకున్నాయి అన్నయ్య. మళ్ళీ ఎక్కడ ఏమంటిచ్చావరా? అంటించినావు కాదన్నయ్య, ఆల్రెడీ తగలపడిపోతున్నాయి. ఇన్నాళ్ళు మన ఇంట్లో ఉన్నది ఇలియానే కాదు, మన షేక్ గార్డ్ కోసం వెతుకుతున్న అమ్మాయి. రేయ్, నీ పిచ్చి పిచ్చి మాటలతో ఉన్న నా మధ్య పోగొట్టగలను ఆయన. కాదన్నయ్య, ఇందాక నా మోకాల్కి దెబ్బ తగిలి గతం గుర్తుకొచ్చింది. ఇప్పుడు నేను చెప్తున్నది నిజం. ఆ పండుగాడు ఆ అమ్మాయిని ఇక్కడ పెట్టి మనతో నాటకం ఆడాడు. రేపు మాణిక్యానికి ఈ అమ్మాయికి షేక్ దగ్గరుండి పెళ్లి చేయిస్తున్నాడు. ఆ తర్వాత హనీమూన్ అని చెప్పి ఈ అమ్మాయిని షేక్ తో దుబాయ్ ఫ్లైట్ ఎక్కిస్తాడంట ఈ మాణిక్యం గాడు. అమ్మ నీ అమ్మ, నమ్మక ద్రోహం చేసిన ఆ పండుగాడిని మాణిక్యం గాడిని ప్రాణాలతో వదలకూడదు. పదండి పదండి. రండి రండి. మరి నీ పెళ్ళెప్పుడే? ఈ పెళ్ళవగానే ఇమ్మీడియట్ గా మా పెళ్ళే. ఫోన్ కూడా పని చేయట్లేదు, వచ్చేస్తుంటారు. అందువేళ ఉండుంటారు. ఏ బండి పంచరో అయ్యి ఉంటుంది. టైంకి కరెక్ట్ గా రారు కానీ సంభావన మాత్రం కరెక్ట్ గా అడుగుతారు. పండు పండు పద్మావతి వెట్స్ మాణిక్యం వీడి ముఖానికి పెళ్ళొకటి. అనయ్య, పెళ్లి మాణిక్యానికి, శోభనం ఆ షేక్ గారికి కదా. కరెక్ట్ రా తమ్ముడు. ఒక్క నిమిషం ఆంటీ. జలండి జలండి. ఏంటయ్యా ఇంత లేట్ గా వచ్చారు? వంటలు ఎప్పుడు రెడీ చేస్తారు? ఏం చేయాలమ్మా, దొరికినట్టు తినేయడం తప్ప యాది తెలియని గబ్బు నా కొడుకులో పెట్టుకున్నా. ఏం చేయమంటావు? సరే సరే వెళ్ళి కానియండి. కానిస్తాంలే. రారా తాయి. పదండి రా పదండి. ఒరే తమ్ముడు, ఏంటి మాటలు? వాయించండి. బబ్బా అన్నా, ఏంటన్నా వాయించమంటుంది? వాయించమంది దీన్నిరా. ఓ కొంప తీసి బావ ఎక్కడికి రాడు కదా. ఇంకెక్కడ బావా? బావకి పాలలో నిద్ర మాత్రలు కల్పించాను, రేపొద్దున వరకు లేవడు. సువర్ణ గారు పురోహితులు ఇంకా రాలేదండి. నాకు చాలా టెన్షన్ గా ఉంది. నాకు కూడా అదే టెన్షన్ గా ఉందండి. మీరెవరు? నేను పిలిచింది పేరు శాస్త్రి కదా, మీరొచ్చారేంటి? ఊరి నీ పెండం పిల్లలు పెట్టా, ఆ పేరు శాస్త్రి చెప్తే ఎక్కడికి చచ్చింది. నీకు పెండం పెట్టడానికి ఏంటి? అదే జీలకర్ర బెల్లం పెట్టడానికి. మీ ఇద్దరిని ఎక్కడో చూసినట్టుందే. నిన్న రాత్రి మా ఇంట్లో మరచొంపులు గిన్నెలు పోయినాయి. అటు ఎవడో వచ్చారంటే బదలారా? అబ్బే, మేము డ్యూటీలు మానేసి చాలా కాలమైంది. మేము మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఎరా టైం అవుతుంది మీరు కానీ. గుర్తుపట్టడం అంటే ముహూర్తానికి టైం అయిపోతుంది. పదరా సుంటా కూర్చో. శాస్త్రి, నీ చేతులు ఉన్న బొండ తీసాడు చేతులు చేతులు దాంట్లో పెట్టు. నీ నా చేతులు కాలిపోతాయండి. అరే జంగల్ కే మంగల్, నువ్వు చేతులు పెట్టకపోతే నీ ఒళ్ళంతా కాలిపోతురా. పెట్టు. కుంకుమతో బొట్టు పెట్టు. ఏంటి పంతులు గారు ఇది? రే సుంఠ, నీ ముఖంలో చావు కల తప్ప పెళ్లి కల లేదురా. శాస్త్రి, వీడిని ఆశీర్వదించు. ఏ మంత్రాలే బాబు? రేయ్, నీ తల తీసుకెళ్లి హోమంలో పెట్టు. ఏ పంతులు ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడు రా, శుద్ధి చేయాలిరా. పెట్టు. నాకు తెలుసు మీరు వచ్చి నా పెళ్లి చెడగొడతారని. రేయ్, నీ పెళ్లి ఇప్పుడు చేస్తారా కట్నం లేకుండా? రేయ్, ఏమరా చూచంటారు? ఎసేంటి కొడుకులు? రేయ్, ఎక్కడికి వెళ్తారా? ఆగండి.
లఫూట్ ఎక్కడున్నావురా? అమ్మో ఇక్కడ 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 ఆల్రెడీ ఒకసారి ఐస్ పెట్టారా? దీనికి అంతకి కారణం మూసి తోసాయండి ముగ్గురు. నువ్వు తాళి కట్టిన తర్వాత కూడా నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నప్పుడు నీ సంస్కారానికి చేతులు ఎట్టి దండం పెట్టాలనుకున్నాను. కానీ నువ్వు ఛీ! ఇన్నాళ్ళు నువ్వు తులసి మొక్కవనుకున్నా కానీ పిచ్చి మొక్కవని నాకు ఇప్పుడే అర్థమైంది. కాస్త ఆపుతారా? అసలు నీ పెళ్లికి షేకులు ఎందుకు వచ్చారో ఒకసారి ఆలోచించావా? ఆ వంటోడు వేషంలో ఉన్న జయాబాయ్, ఆ బ్యాండ్ మేళ వేషంలో జగ్గుబాయ్, ఈ 420 మాణిక్యం ఆ షేక్ గడికి నేను నమ్మేశారు. వీళ్ళందరి మధ్య నుంచి నేను కాపాడటానికి పండు ఎంత నరకం అనిపించాడు నీకేం తెలుసా? మేము రావడం కొంచెం ఆలస్యం ఉంటే నీ జీవితం నాశనం అయి ఉండేది. ఛీ, అర్థం చేసుకోకుండా వాగుతారు. మన ఇద్దరికి కంబైన్డ్ గా ఐస్ గ్యారంటీ అన్నా. పండు నన్ను క్షమించు పండు. క్షమించడం సరే, ఇప్పుడు ఏంటి ఆ అమ్మాయితో కాపురమా మా అమ్మాయితో కళ్యాణమా? లేదు నాన్న, తాళి విలువ చాలా గొప్పది. పండుకి పద్మావతియే కరెక్ట్, నేను కాదు.